నేను నమ్మను, పరబ్రహ్మము కాదు అనుకున్నాడు. ఎలా? నేను మాయ చేస్తాను, నేను చతుర్ముఖ బ్రహ్మని, ఇంటి పెద్దని, 4 మోములు ఉన్నవాణ్ణి, వేదాలు చదివినవాణ్ణి, నా మాయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీళ్లు తాగి పచ్చిక తింటున్నటువంటి ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకెళ్లి మాయం చేసేసాడు. మాయం చేసేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ మన ఆవులు కనపట్టలేదు కృష్ణ అన్నారు. అంటే కృష్ణుడు ఆ ఆవుల్ని దూడల్ని పిలవడం కోసం అని చెప్పి గబగబా నేను వెళ్ళి వెతుకొస్తాను రా, మీరు లేవకండి, మీరు తింటూ ఉండండి, మీకు ఆకలిస్తోంది కదా, నేను వెళ్ళి చూసొస్తానన్నాడు. ఎలా ఉన్నాడు బయలుదేరినప్పుడు? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. ఎడమ చేతిలో సద్దెన్నపు ముద్ద, వేళ్ల మధ్యలో ఆవకాయ పెచ్చులు పెట్టుకుని, ఈ ఎడం సంక కింద ఉన్న కర్ర తీసి కుడి చేత్తో పట్టుకుని ఆవుల కోసం బయలుదేరాడు. వాటి పాదముల యొక్క జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. పర్వత శిఖరాలు ఎక్కాయి, దిగాయి. ఒక చోటికి వెళ్ళాడు. మందంతా విడిపోయినట్టు కనపడింది. అరేరే ఏమైపోయారా ఆవులు ఎద్దులు అని వెనక్కి వచ్చాడు. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఏం చేస్తాడో చూద్దాం అని ఈ గోపాల బాలుర్ని మాయం చేసేసాడు. ఇక్కడికొస్తే గోపాల బాలురు లేరు, అక్కడ ఆవులు లేవు, దూడలు లేవు, ఎద్దులు లేవు. కృష్ణుడు అనుకున్నాడు, సాయంకాలం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వెళ్ళగానే ఆ తల్లులందరూ వచ్చి మా పిల్లలేవి, మా ఆవులేవి, మా ఎద్దులేవి, మా దూడలేవి అంటారు. ఏమైపోయాయి ఇవన్నీ అని ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. పిల్లడైనా ఆయన పరబ్రహ్మం కదా. చూస్తే తన కొడుకే చతుర్ముఖ బ్రహ్మగారు, తన నాభికమలంలోంచి పుట్టిన వాడికే మోహబుద్ధి పుట్టింది ఇవాళ, తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఓ చిరునవ్వు నవ్వాడు. నేను మాయ చెయ్యడం ఎందుకు? దాచుకున్నాడు కదా ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని, పిల్లల్ని. దాచుకుంటే నేనేమి చేస్తానో ఇప్పుడు చూసి తెలుసుకుంటాడు అనుకున్నాడు. అనుకుని తానే ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయో అన్ని ఆవులు అయిపోయాడు. ఒక్కసారి సంకల్పం చేశాడు, అన్ని ఎద్దులైపోయాడు. సంకల్పం చేశాడు, దూడలైపోయాడు. సంకల్పం చేశాడు, గోపాల బాలురు అయిపోయాడు. అన్నీ తానే ఇన్నైపోయాడు. కర్రములు, పదములున్, శిరంబుల్, అవలగ్నంబుల్, ముఖములున్, భుజాంతరముల్, ముక్కులు, కందులున్, శ్రవణముల్, దంతముల్, దండనాంబర సర్గ్వేణు విషాణ భూషణ వయోభాషాకుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విభుడా వత్సర్భ కాకారముల్. వాళ్ళు పట్టుకున్న కర్రలైపోయాడు, ఉట్లైపోయాడు, గిన్నెలైపోయాడు, మిగిలిపోయిన సద్దెన్నపు మెతుకులైపోయాడు, ఉండిపోయిన పచ్చడి ముద్దలైపోయాడు. ఆవులైపోయాడు, దూడలైపోయాడు, వాళ్ళ కాళ్ళు అయిపోయాడు, చేతులైపోయాడు, తలలైపోయాడు, కళ్ళైపోయాడు, చెవులైపోయాడు, ముక్కైపోయాడు. ఏ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా అయిపోయాడు. తనని తోలుకుని అన్నిటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. అన్నిటితో కలిసి వెళ్ళిపోయాడు బృందావనానికి. ఇంటికి వెళ్ళిపోయాడు. మరలు పుమనియడు కర్తయు మరలించు కుమారకులు మరలెడి క్రేపుల్ పరికింప దానయ్యై హరి మరలంచ నెలీల తోడ మందకున్న ధిపా. నడవండి హై అంటున్న పిల్లలు తని, హై అన్నప్పుడు నడుస్తున్న దూడలు తని, కొడుతున్న కర్రలు తని, పెట్టుకున్న చిక్కాలు తనే, మిగిలిపోయిన అన్నపు మెతుకులు తనే, పచ్చడి ముద్దలు తానే, కృష్ణుడు తానే. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. అందరు పిల్లలు ఒకలా ప్రవర్తించారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలం ఉంటుంది. ఒక్కొక్కడు పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వస్తాడు. ఒక్కొక్కడు వెడుతూనే ఆ చెప్పులు ఎలా ఎగరేస్తాడంటే అవి ఇలా ఎగిరి కింద పడతాయి. అలా ఎగిరి కింద పడిపోయేటట్టు ఆ కర్ర అక్కడ బారేశాడు, చెక్క ఇక్కడ బారేశాడు. వాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతురుము, నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఇంతకుముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ దూడలు, ఏ ఆవులు, ఏ ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు ఒక్క కృష్ణుడే. ఆ తల్లిదండ్రులు, గోపాల బాలురు, గోపకాంతలు చూసి మా పిల్లడే అనుకుని మురిసిపోయి ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని పాలిస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. రోజు ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు, బృందావనానికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మగారు
ఈ ఆవుల్ని దూడల్ని తీసుకెళ్లి గుహలో పెట్టాడు, గోపాల బాలుని తీసుకెళ్లి గుహలో పెట్టాడు. ఈలోగా త్రుటికాలం అయింది. ఇలా కనురెప్ప వేసినంతసేపు 1 సంవత్సరం బ్రహ్మగారికి త్రుటి అంటే. సంవత్సరం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో అని అట్నుంచి తల తిప్పిటి చూశాడు. అవే ఆవులు, అవే దూడలు, అవే గోపాల బాలురు, ఆ కృష్ణుడు ఇక్కడున్నాడు. ఏమిట్రా దాచాను కదా అని ఇటు చూశాడు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు గుహలో. ఇటు చూశాడు, అటే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని మాయ చేద్దాం అనుకున్నవాడో వాడు మాయలో పడ్డాడు. ఇప్పుడు ఇదేమిటి అని ఆయనకు అనుమానం వచ్చింది ఆశ్చర్యంగా. బ్రహ్మ పంపున కాని పుట్టదు జగమున్ బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే గోవత్స బాల కదంబము అది ఒక్కటే బ్రహ్మము చూడగన్. ఆయన అన్నాడు, బ్రహ్మ నేనే సృజించాలి. సృష్టికర్త అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి నేను సృష్టిస్తాను ప్రాణులనన్నింటినీ. నేను సృష్టించిన ఆవులు, నేను సృష్టించిన దూడలు, నేను సృష్టించిన గోపాల బాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే పిల్లలు అక్కడ ఉన్నారు. అంటే నేను కాకుండా ఇంకో బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు దాచిన వాడికి అనుమానం వచ్చింది, తను కాకుండా ఇంకో బ్రహ్మ ఎవడైనా తన పదవిలోకి వచ్చేసాడా? తన పదవి ఊడిపోయిందా? అసలు వాడు ఎవరైనా సృష్టించేస్తున్నాడా? ఇది ఎలా జరిగిందని వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. సీట్ ఈజ్ వేకెంట్ యాజ్ ఇట్ ఈస్. అలాగే ఉంది చతుర్ముఖ బ్రహ్మగారి సింహాసనం. కాబట్టి ఎవరు లేరు ఆ పోస్ట్లో, తనే ఉన్నాడు. కాబట్టి తను సృష్టించాలి. ఇదేంటి మరి ఎవరు సృష్టించాడు? ఆలోచించాడు. గుర్తొచ్చింది. నన్ను కూడా సృష్టించిన వాడెవడో వాడు పరబ్రహ్మ. వాడే ఎవడి నాభికమలంలోంచి నేను పుట్టానో వాడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు. నేను వీడి మాయ ముందు నా మాయ వేశ తుత్తురియలైపోయింది. అమ్మా తెలుసుకోలేకపోయాను రా అనుకున్నాడు. అనుకోగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది. ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుణ్ణి చూద్దామని, పరబ్రహ్మాన్ని చూద్దామని అటు చూశాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో, బలరాముడిలో, అందరిలో 4 భుజములతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరాలతో, శ్రీవత్సంతో, కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటంతో, పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్నటువంటి పరబ్రహ్మము అనేకముగా దర్శనమిచ్చాడు. ఇన్ని కాంతిపుంజములను చూసి ఆయన అయోమయంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎదురుగుండా ఉన్నవి చూడలేని స్థితికి వెళ్ళిపోయి అసలు బుద్ధి అపభ్రంశమైపోయి తానెవరో మర్చిపోయాడు. అసలు నేనెవరు, వీళ్ళెవరు, నేను ఏం చేశాను, నాకేం కనపడుతోంది, ఎందుకు ఇలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయ కమ్మే ప్రయత్నం చేశాను అనుకున్నాడు. అనుకుని గబగబా స్వామి నేను చూడగలిగినట్టు కనపడు అన్నాడు. ఇప్పుడు ఎలా కనపడ్డాడు? ఆవుల్ని దూడల్ని వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఇలా కనపడ్డానికి ముందు ఈ లీల గ్రహించిన వాడు ఒక్కడే ఉన్నాడు. బలరాముడు ఒక్కడే కనిపెట్టాడు. ఆవులు దూడలు పిల్లలు తల్లిదండ్రులు ఇంత ప్రేమతో, రెట్టించిన ప్రేమతో ఎందుకుంటున్నాయి? ఏదో తేడా జరిగిందని తమ్ముడిని అడిగాడు రోజున. చెప్పేశాడు, నేనే అన్నయ్యా ఇలా అయిపోయాను, ఇవన్నీ నేనే అన్నాడు. కాబట్టి యథార్థంగా నేను ఒక మాట చెప్పనండి, ఇప్పుడు ఈ సభంతా ఎవరు? కృష్ణుడే. ఇన్ని మూర్తులుగా ఉన్నవాడెవరు? వాడొక్కడే ఉన్నాడు. అద్వైత సిద్ధిని ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఈ లీల పరమోత్కృష్టమైన లీల అంటారు, కౌమార పౌగండ లీల అని. ఇది వింటే సామాన్యమైన ఫలితం కాదండి. దీనికి ఫలస్థుతి ఏమని చెప్పారో తెలుసా? కోరుకున్న కోరిక తీర్చేస్తాడని చెప్పారు ఈ లీల వింటే. నేను చెప్పడానికి యోగ్యుడను అని అనుకున్నవారు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వాళ్ళ రోజు ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఇలా బయలుదేరి కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఇలా బయటికి వెళ్ళండి. ఇంత గొప్ప లీల విన్న తర్వాత కృష్ణ దర్శనం చెయ్యకుండా వెళ్ళిపోవడం అంతకన్నా అవివేకం, అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేసారు ఆలయంలో. మీరు చురుకుగా వెళ్ళిపోవచ్చు. అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేసారు ఆలయంలో. మీరు చురుకుగా వెళ్ళిపోవచ్చు. ఆకారమునకు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఒకవేళ ఎవరైనా పెద్దలు అలా చెయ్యలేని వారు ఉంటే వారి యందు నేను చెప్పిన మాట అనువర్తింపబడదు. వారు మానసిక నమస్కారం చేసి వెళ్ళవచ్చు. ఓపికన్నవాడెవరో లేనివాడెవడో ఇక్కడే ఉండి చూడగలిగిన వాడు ఉన్నాడు. వాడి నుంచి మీరు తప్పుకోలేరు. కాబట్టి
ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ హంసవాహనం మించి స్వర్ణదండం కింద పడిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోయి స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరిని? సద్ది ముద్ద చేత్తో పట్టుకున్నటువంటి కృష్ణుణ్ణి. నోట మాట రావట్లేదు, కంఠం గాద్గదిగతం అయిపోతోంది. ఇలా లేస్తున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ ఇలా పడుతున్నాడు. పోనీ మనలా ఇలా పడితే సరిపోతుంది ఏమిటి బ్రహ్మగారికి? అలా కుదరదు. ఇలా తిరగాలి. ఒకసారి తిరిగితే ఇటు పేక రెండు ముఖాలు అంటుకుంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి, ఈయన రెండు ముఖాలు అంటుకుంటాయి. పితామహుడు ఆయన, మహానుభావుడు, పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యుడు కాడు, మహాపురుషుడైన మహానుభావుడు. అటువంటి వాడు తలలు తిప్పుతూనే ఉన్నట్ట. ఎవరికి? ఇంతంత పాదాలున్నవాడికి, ఇంతున్నవాడికి. సరిగ్గా మన గురువాయూరప్ప కూడా అలాగే ఉంటారు, అక్కడ ఇంతే ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇలా తలలు తిప్పుతున్నట్ట, నమస్కారం చేస్తున్నట్ట. చేసి 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 కంఠం గాద్గదిగం అయిపోయి ఆ కంఠానికి పొర విడిపోయాక అన్నట్ట, శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించెవేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలుగ నిన కడగంటివాని గోపాల బాలు భంగి బరగువాని నన్ను కన్న తండ్రిని నిన్ను చూచి మ్రొక్కు ఈశా అని ఆయన మహానుభావుడు కనపడినప్పుడు కూడా గమ్మత్తు ఏమిటంటే, శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. శంపాలతిక అంటే మెరుపుతీగ. మెరుపుతీగతో కూడినటువంటి నల్లటి వర్షాకాలపు మబ్బు ఎలా ఉంటుందో అలాంటి శరీరం, పైన వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం. శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. ఆ చేతిలో కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఏమి శ్లోకం, ఎటువంటి పద్యరచన చేశారండి పోతన గారు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ. ఈ ఎడమ చేతిలో సద్యన్నపు పెరుగన్నపు ముద్ద ఉంది, ఈ ఎడమ సంకలో కొమ్ము బూర ఉంది, చేతిలో కర్ర ఉంది, కట్టుకున్న పీతాంబరం ఉంది. చక్కగా ఆ ఇంకా ఆ దూడల్ని వెతకడానికి వెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి. కమనీయ మృదుల అన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఆ దట్టిలో దోపుకున్న వేణు ఉంది. వీటితో పాటుగా గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని. ఆ ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నట్టయినా, వాళ్ళ అమ్మకి గొప్ప ఏనుగు దంతంతో చేశారని చెప్పి ఆ కుండలములు పెట్టేది. ఆ కుండలాలు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి కోటి పెట్టుకున్నాడు. ఆ నెమలీకి పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని. అరణ్యములో దొరికేటటువంటి పద్మములతో కూడినటువంటి పెద్ద తీగను ఒక దాన్ని దండ కింద మెళ్ళో వేసుకున్నట్ట. అటువంటి కృష్ణుణ్ణి, ఎంతంత పాదాలున్నవాణ్ణి, ఇంటింటి పాదాలున్నవాణ్ణి. నలిన కోమల చరణములవాని. పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో ఇంతంత పాదాలున్నవాణ్ణి. కరుణ కడలగో నిన కడగంటవాని. ఆ కంటికి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నవాణ్ణి. గోపాల బాలు భంగి బరగువాని. గోపాల బాలుళ్ళా తిరుగుతున్నవాణ్ణి. నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి స్తుతింతు వేట్కా అని మహానుభావుడు, నువ్వు నాకు ఇలా కనపడుతున్నావయ్యా, నవ్వు ముఖంతో కనపడుతున్నావని కృష్ణుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి స్తోత్రం చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున. ఎంత చిత్రమైన మాట అన్నాడంటే, ఈశ్వర నువ్వు మనస్సుకి వాక్కుకి అందేటటువంటి వాడివి కావు, ఈ బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన వాడివి. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో తెలియదు అసలు ఈ విశ్వంలో. ఆ బ్రహ్మాండములన్నీ కూడా నీ శరీరమున కంటుకున్నటువంటి ధూళి రేణువులు. అంతటి విరాట్ స్వరూపమున్నవాడివి. అంతటి పరమాత్మవి నా చిన్ని మనస్సులో నువ్వు ఎలా ఇముడుతావు? నేను ఇముడ్చుకోగలనా? నీ గురించి నేను స్తోత్రం చెయ్యగలనా? మనకి ఒక సామెత ఉంటుంది తెలుగులో, పుట్టి బుద్ధి ఎరిగి నాకు ఎన్నడూ తెలియదండి అంటారు. బ్రహ్మగారు చెప్పాడు ఈ మాట కృష్ణుడి దగ్గర. ఏమనో తెలుసా అండి?
పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను బ్రాయం ఇట్టి వినూతన సృష్టుల పుట్టుట లేదు ఔరా ఇట్టి భూమిలే భూమిన్. స్వామి, పుట్టి బుద్ధిరిగి నేను పుట్టి ఎన్నేళ్లయిందో ఆయన కనురెప్ప ఇలా వేసి ఎత్తితే సంవత్సరం అయింది అప్పటికి. అలాంటి వాణ్ణి నేను పుట్టి బుద్ధిరిగి నా జీవితంలో సగం కాలం అయిపోయింది. అంటే ఎంత పెద్దవాడో చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతమంది వచ్చి వెళ్ళిపోవడం చూశాడో. ఇప్పటి వరకు స్వామి నేను సృష్టి చెయ్యడమే కానీ ఇంకొకడు సృష్టి చెయ్యడం నేను చూడలేదు. అందుకని మోహానికి గురైపోయాను, నేనే సృష్టి చేసేవాడినని. నిన్ను చూసి ఇంత చిన్న పిల్లవాడివి, నువ్వు పరబ్రహ్మం ఏమిటి అనుకున్నాను. ఆవుల్ని దూడల్ని దాచేశాను. చూసావా, పుట్టి బుద్ధిరిగి నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది ఇంత వయస్సు అయిపోయిన తర్వాత. ఏమి ఆశ్చర్యం స్వామి ఇవాళ. కానీ నా కంటితో నేనేం చూశానో తెలుసా? నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడాన్ని నా కళ్ళతో చూశాను. నేను దాచిన ఆవులు దూడలు అక్కడున్నాయి, నువ్వు చేసిన ఆవులు దూడలు ఇక్కడున్నాయి. ఇంత పెద్దవాడిని నేను తెల్లబోయేటటువంటి సృష్టిని ఇంత చిన్న పిల్లవాడివి చేశావు. కానీ ఇంత చిన్న పిల్లవాడిలా కనపడుతున్న నీనాభికమలంలోంచి నేను పుట్టాను. ఏమి చిత్రం! నేను పెద్దవాళ్ల తాతలా కనపడుతున్నాను, నువ్వు మనవడిలా కనపడుతున్నావు. కానీ నువ్వు తండ్రివి, నేను బిడ్డని. లోకం నమ్ముతుందా? ఈ భిన్నత్వంలో ఉంది ఈశ్వరతత్వం. ఏమి ఆశ్చర్యం తండ్రి! ఇట్లా చూడగడం ఎవరికైనా చెల్లుతుందా? నాకు చెల్లింది. నేను ఇవాళ నీ బిడ్డడనై నీ పాదముల దగ్గర కూర్చున్నాను, నువ్వు బిడ్డడిలా కనపడుతున్నావు. నేను వేదములు చదువుకున్న వాళ్ళ 4 ముఖాలతో ఉన్నాను, చేతకాని వాళ్ళ వెన్నముద్ద ఎడంచేత్తో పట్టుకుని నువ్వున్నావు. చాలా చదువుకున్న వాళ్ళ హంసవాహనం మీద నేనొచ్చాను, కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు తిరుగుతున్నావు. నేను ఇన్ని తెలుసున్నవాణ్ణి నేను అనుకుంటున్నాను, ఇన్ని తెలుసున్నవాణ్ణి మోహ పెట్టడం తెలుసున్నవాడివి నువ్వు అయి కూర్చున్నావు. ఏం ఆశ్చర్యం తండ్రి! పుట్టి బుద్ధిరిగి ఇన్నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది. నన్ను మాయ చేయగలిగిన వాడు ఎలాగైనా ఉండగలడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఘట్టం. నేను పొంగిపోతున్నాను అని తారాతుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారవతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నిన్న నెరరగణ్య. స్వామి, మంచు పడుతున్నప్పుడు ఆ మంచు యొక్క కణములనన్నింటినీ ఏరి భూమి మీద లెక్క పెట్టచ్చు. ఎవరు లెక్క పెట్టగలరని? మంచు కణాలను తీసి పక్కన పెడితే కరిగిపోతాయి. ఏమో బుధులు, ఆయన ఎంత మాట అన్నాడో చూడండి. నేననలేదు. ఇప్పుడు అహంకారం పోయింది. ఏమో ఎక్కడైనా ఉన్నారేమో మహాపురుషులు, మంచు కణాలన్నింటినీ ఓ చోట పోగేసి లెక్కెడతారేమో. ఈ భూమి మీద ఎన్ని రేణువులున్నాయో లెక్క పెట్టగలరేమో, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టగలరేమో. కానీ తండ్రి, నీ గుణములు ఎలా ఉంటాయో ఎవరూ లెక్క పెట్టలేరు. నువ్వు అంతటి అసామాన్యమైన గుణ విశేషములు ఉన్నవాడివి. మాయలు కలవారలను మాయల పెట్టెడి ప్రోడా నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమించేయగబూనితిన్ కరుణ చేయుము కావుము యోగిరాజవగ్గేయ దవగ్ని తజ్జనిత కీలము కీలము గెలిచి వెలుంగనేర్చునే. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నేను చతుర్ముఖ బ్రహ్మని అని నీ మీద మాయ ప్రయోగించాను. దూడల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దాం, పిల్లల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దామని. కానీ ఇప్పుడు నాకేం తెలిసిందో తెలుసా? అరణ్యంలో 2 చెట్లు రాపాడి ఒక పెద్ద దావాగ్ని పుడుతుంది. అరణ్యం అంతా కాలిపోతుంటుంది. కాలిపోతున్నప్పుడు ఇంత పెద్ద అగ్నిహోత్రంలోంచి ఒక అగ్ని కీల పైకి లేస్తుంది. ఒక అగ్ని కీల అలా పైకి లేస్తుంది. ఈ పైకి లేచిన అగ్నికీల ఈ అగ్నినంతటినీ మోహ పెట్టగలరా? పెట్టలేదు. అది అందులో అంతర్భాగం, ఒక కీల. అలా నువ్వు విరాట్ స్వరూపివై అంతటా నిండిపోయిన వాడవు. అటువంటి నీవు నీ మాయని నా మాయ చేత లెక్క పెట్టి చూద్దామనుకున్నాను. మానము చేయ అంటే కొలమానం లెక్క పెడదాం అనుకున్నాను. కానీ నీ మాయ నా మాయని మింగేసింది. మింగేసి నాకు నా నిజస్వరూపం ఏమిటో బయట పెట్టింది అని ఇక్కడ ఒక గొప్ప మాట అంటాడు. మ్రబ్బు గొలిపి యోగమాయ నిద్రించిన ఓ పరాత్మభూమ యోగిరాజ ఏ తరంగులెన్ని ఎప్పుడెచ్చోట నీహేలెవ్వడెరుగునీశ్వరేశ. మనం సాధారణంగా లోకంలో ఓ మాట అంటుంటాం, వాడు నేను అని ఓ మాట అంటుంటాం. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం, వాడు అన్నప్పుడు అలా చూపిస్తాం. యోగిరాజా అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? వాడు
నేను అని చెయ్యి ఇలా తిప్పడం చేత కాక వాడని పిలవబడినప్పుడు వాడు నేనన్నప్పుడు ఇలా చూపిస్తాడు. వాడు మళ్ళీ నన్ను చూపించవలసి వస్తే వాడని నన్ను చూపిస్తాడు. వాడు నన్ను వాడంటున్నాడు, నేను వాడిని వాడంటున్నాను. కానీ వాడు వాడిని నేనంటున్నాడు, నన్ను నేనంటున్నాను. నేను నిజమా, వాడు నిజమా? ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నా ఎదురుగుండా వచ్చి మా దొరగారు నించున్నారు అనుకోండి, అదిగో వాడు కోటేశ్వరరావు అంటారు. నేనేమంటాను? నేను కోటేశ్వరరావు అని అంటాను. దొరగారు ఏమన్నారు? వాడు కోటేశ్వరరావు అంటున్నారు. వాడు కోటేశ్వరరావు అని మా దొరగారు అన్నారు అనుకోండి, లేకపోతే ఆయన కోటేశ్వరరావు అంటున్నారు. లేకపోతే పోనీ మా నాన్నగారు వచ్చారనుకోండి, మా నాన్నగారు వాడు కోటేశ్వరరావు అన్నారు, నేను కోటేశ్వరరావు అని నేనన్నాను. నేనంటున్నాను, ఆయన మా నాన్నగారు అంటున్నాను. ఆయన అంటున్నారు వాడు మా అబ్బాయి అంటున్నారు. నేను ఆయన అంటున్నాను, ఆయన నన్ను వాడు అంటున్నారు. ఆయన్ని చూపించుకున్నప్పుడు నేనంటున్నారు, నేను నన్ను చూపించుకుంటున్నప్పుడు నేనంటున్నాను. ఆయన నన్ను ఉద్దేశించినప్పుడు వాడు అంటున్నారు, నన్ను ఉద్దేశించుకున్నప్పుడు నేనంటున్నాను. నేను కరెక్టా, వాడు కరెక్టా? ఒకే పదార్థాన్ని రెండు శబ్దములతో చెప్తున్నారు, ఇద్దరు ఇలాగే చూపిస్తున్నారు. నేను అంటే సరిపోతుందా, వాడు అంటే సరిపోతుందా? నేను ఇలా చూపించి వాడు కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, వీడు పిచ్చాడంట. అదేంటి నేను కోటేశ్వరరావు అన్నాను, వాడు కోటేశ్వరరావు ఏంటి? అలా అనుకోండి. ఆ మూర్తి గారిని చూపించి నేను కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, మాస్టారు వాక్యం తిరగబడింది, నేను కోటేశ్వరరావు ఆయన మూర్తి గారు అనండి అంటారు. కాదు, నేను అన్నది కరెక్ట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనాలో తెలుసా అండి? వాడిని యోగిరాజు అనాలన్నారు. ఎందుకో తెలుసా? అందులో నేనన్న పదార్థం ఏదో అది లోపలుంది, అసలు నేను. ఈ పైది ఫాల్స్ నేను, అబద్ధపు నేను, ఇది ఉండేది కాదు. దీన్ని తొడుక్కుంది. చొక్కాని కోటేశ్వరరావు నా లాల్చీ ఇలా వచ్చింది అనుకోండి, కోటేశ్వరరావు వచ్చేసారు అంటారు కదా మీరు, కోటేశ్వరరావు లాల్చీ వచ్చిందంటారు. ఇది కోటేశ్వరరావు గారి శరీరం. కోటేశ్వరరావు గారు అని పేరు పెట్టుకుని పిలవబడుతున్న నేను, అది పేరుకి లొంగేది కాదు. అసలు నామమునకు లొంగని నేను లోపలున్నది. అది ఒకసారి నేననబడుతోంది, ఒకసారి వాడనబడుతోంది. యోగులైన వారు ఎవరు నీ అనుగ్రహాన్ని పొందారో వాడికి వాడుకి నేనుకి రేఖ చెరిగిపోయి ఉన్నది నేనొక్కటే, అందులోనే ఇవన్నీ ఉన్నాయి. సముద్రంలో బుడగల్లా ఉన్నదొక్కటే ఉందంటున్నాడు. అలా అనగలగడం నోటితో అనడం కాదు, నీ అనుగ్రహం ఉన్నవాడే అని దర్శిస్తున్నాడు. కాబట్టి నీ ఎందు భక్తి ప్రధానం. నా ఎందు ఇవాళ ఆ భక్తి చెరిగి మోహం వచ్చింది, కానీ నువ్వు దిద్ది ఉన్నదొక్కటని నిరూపించావు, నా మాయని తీసి. ఈశ్వరా నీకు నమస్కారం అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడండి. ఇది చతుర్ముఖ బ్రహ్మగారి స్తోత్రం అంటే. బ్రహ్మగారు స్తోత్రం చేయబడిన మూర్తిని మనం ఇవాళ దర్శించకుండా వెళ్ళడం ఎంత కృతజ్ఞత చూడండి. ఎటువంటి భావనలు చెప్పారో చూడండి ఆ పద్యాల్లో. దేవా నీ చరణ ప్రసాద కణలభ్యంగాక లేకున్న బండే వెంటంజను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్ నీవారై చనువారలో ఒకటనై నిన్కొల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైన ఒండెందైనలో ఈశ్వర. చతుర్ముఖ బ్రహ్మగారు వరమడుగుతున్నాడు. ఈశ్వర, ఈ భక్తి ఎప్పుడు లోపిస్తుందో జ్ఞానం వైక్లభ్యాన్ని చెందుతుంది. భక్తితో జ్ఞానమును పొందాలి. కాబట్టి ఈ జ్ఞానము ఎప్పుడు నిలబడుతుంది? నేను వాడన్నది చెరిగిపోయి నేనన్న నిజమైన నేను ఇప్పుడు తెలుస్తుంది. భక్తి పరిఢవిల్లినప్పుడు. ఆ భక్తి ఎప్పుడు పరిఢవిల్లుతుంది? నీ పాదముల కంటిన ఒక ధూళికడం నా తల మీద పడితే ఈ జన్మలో వెయ్యమని నేను అడగట్లేదు. నీతో తిరగాలి, నీతో ఆడుకోవాలి, నీతో కలిసి ఉండాలి, భక్తి చెరగని జ్ఞానమై ఉండాలి. నేను తెలుసుకున్న రమణులు ఆశ్రమం బయట కూర్చుంటే, అయా మధుర మీనాక్షి ప్రసాదం, మధుర ప్రసాదం అని చెప్పి తీసుకొచ్చి చేతిలో పెడితే కన్నులకు అద్దుకొని కన్నుల వెంట నీరు కారుతూ ఉండగా అయ్య ప్రసాదం కొడుక్కి అని నోట్లో వేసుకునేవారు. ఎంత గొప్ప భావనండి. అయ్యా కొడుకు రెండు ఉండరు, ఒకటే తేజస్ అయ్యా కొడుకైంది. దీపించు దీపము రెండయ్యు సికి ఒకటయ్యున్, మొన్న భాగవతంలో చెప్పాను కదా మీకు. కాబట్టి సికి ఒకటే, రెండు దీపాల్లా కనపడుతుంది. అలా అయ్య ప్రసాదం కొడుక్కి అంటూ నోట వేసుకునేవారు. భక్తి వదలని జ్ఞానము, ఇది స్థిరీకరణము. భక్తి లేని జ్ఞానం నిలబడదు. భక్తితో జ్ఞానానికి వెళ్ళాలి. కాబట్టి నీ పదరేణువు నా తల మీద పడాలి. ఈ జన్మలో ఇచ్చినా సరే, వచ్చే జన్మలో ఇచ్చినా సరే. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చతుర్ముఖ బ్రహ్మగారు. స్వామి నీతో కలిసి తిరగాలి, నీతో ఉండాలి, నీ సేవ చెయ్యాలి, నాకు అదృష్టమే. అది లేనినాడు ఒక గొప్ప మాట అంటాడు ఆయన.
ఆయన అంటాడు, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. స్వామి, ఏం ఆశ్చర్యమయ్యా! ఎందుకయ్యా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? వీళ్ళందరూ గోపబాలురికి నీ గురించి తెలియదు, నువ్వు పరబ్రహ్మం అని తెలియదు. తెలియకపోతేనే ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి. భగవంతుని యొక్క పాదములకు అంటుకున్న ఇంత ధూళి కణమును చూడలేకపోయినటువంటి యోగులున్నారు కోట్ల జన్మలు తపస్సు చేసి. అటువంటి నిన్ను కౌగిలించుకుంటున్నారు. తన్నుచు గుద్దుచున్, నిన్ను తంతున్నారు, నిన్ను గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు, నిన్ను కౌగిలించుకుంటున్నారు. నువ్వు పడుకుంటే ఒళ్ళో తల పెట్టుకుంటున్నారు, నీ కాళ్ళు ఒత్తుతున్నారు. నువ్వు నిలబడితే కృష్ణ నెప్పెట్టిందా, నేను ఎత్తుకుంటాను దాన్ని, నిన్ను ఎత్తుకు తీసుకుపోతున్నారు. నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుంటున్నారు, నీ మీద పడిపోతున్నారు. ఏం అదృష్టం కృష్ణ ఇది! కౌగిట చేర్చుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. వీళ్ళ భాగ్యమే భాగ్యం కృష్ణ. ఈ భాగ్యం ముందు నా చతుర్ముఖ బ్రహ్మ పదవి దిగదుడుపు. ఎందుకు పనికొస్తుంది ఈ పదవి? ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. బ్రహ్మగారు వరం అడుగుతున్నాడు, ఈశ్వర నాకు ఇంకేం అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా? ఎలా బ్రహ్మపదంబు, నాకు ఎందుకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి? వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున, బ్రహ్మాండములన్నీ నిండి నివిడీకృతమైపోయినటువంటి నువ్వు ఈ లోకంలో ఇవాళ రాశీభూతమై తిరుగుతున్నావు. ఈ వనాంతరమునందు, ఈ అరణ్యంలో, ఈ వనాంతరమునంది మందలో, ఈ ఆవుల మధ్యలో తిరుగుతుంటే కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఆడుకుంటే కృష్ణ, కొంగొస్తే కృష్ణ, దూడొస్తే కృష్ణ, వెలగ చెట్టు కనపడితే కృష్ణ, ఆవు కనపడితే కృష్ణ, అన్నం తింటే కృష్ణ, కూర్చుంటే కృష్ణ, లేస్తే కృష్ణ, ఆడుకుంటే కృష్ణ, పడుకుంటే కృష్ణ. నీతో కలిసి ఆడుకుని పొంగిపోయినటువంటి వీళ్ళున్నారే, ఈ గోపబాలుర పాదములకు అంటుకున్నటువంటి ధూళికణాన్ని తీసి నా శిరస్సు మీద వేసుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు. నాకు ఆ బ్రహ్మపద వద్దు, తీసేయి. వాళ్ళనొక్కసారి పిలు. నీ పాదములు కాదు, నీతో తిరిగిన ఈ పిల్లల పాదాలకంటుకున్న ఒక్క ధూళికణం నా 4 కిరీటాల మీద వేసుకుని, ఆ ధూళికణం, ఆ పిల్లల కాళ్లకున్నటువంటి ధూళికణాల్ని నా 4 కిరీటాల మీద వేసుకుంటాను. నాకు ఆ అవకాశం ఇచ్చి నాకు ఈ బ్రహ్మపదవి తీసేయి, నాకు అక్కర్లేదు ఈ బ్రహ్మపదం అన్నాడు. ఈ స్తోత్రం చేసి అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు వ్యాసుడు మూలంలో. ఏమి కృష్ణం, రాశీభూతమైన పరబ్రహ్మం. ఇటువంటి పరబ్రహ్మంతో కలిసి తిరిగి ఆడుకుని ఆ పాదాలకున్న ధూళి వేసుకుని యజ్ఞం చెయ్యక్కర్లేదు, యాగం చెయ్యక్కర్లేదు, ఇక్కడే కృష్ణుడితో కలిసి ఉండి తింటూ, ఆయనకి పెడుతూ, ఆయన ఎంగిలి మనం తింటూ ఏమి సార్థకత పొందారయ్యా కృష్ణ, ఎంత పుణ్యం చేశారయ్యా ఈ గోపాలబాలురు. మనం చేయలా? అక్కడే కృష్ణుడితో ఉంటూ, ఆడుకుంటూ, ఆయన గురించే చెప్పుకుంటూ, ఆయన ప్రసాదమే నోట్లో వేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఓ చేతకాని వాడు చెప్తున్నాడని లేకుండా పరమభక్తితో వింటుంటే బ్రహ్మగారు ఎందుకు పొంగిపోడు? మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఎందుకు పరవశించిపోరు మీ భక్తికి? అంతటి మహోత్కృష్టమైనటువంటి లీలని పరమాత్మ చేస్తే సుఖబ్రహ్మ అన్నారు పరీక్షిత్తుకు చెప్తూ, ఎవరు ఈ బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి వింటున్నారో వాళ్ళని మాయ విడిచిపెడుతుంది అంచమునందు. చిట్ట చివర మాయ విడిచి అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా హాయిగా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహమునందు వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయి. 1 సంవత్సరం పాటు అసలు గోపబాలురు లేరు, వాళ్ళ బదులు కృష్ణుడు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు స్తోత్రం చేసి ఆ పిల్లల్ని, ఆవుల్ని, దూడల్ని ఇచ్చాడు. తాను ఉపసంహారం చేశాడు తన రూపాల్ని. ఇప్పుడు అదే అన్నం తింటూ మళ్ళీ ఆ గోపబాలుర దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ అంతర్ధానం చేశారో అక్కడే కనపడ్డారు. వాళ్ళందరూ మళ్ళీ ఆ ముద్దలు తింటూ కృష్ణ కనపడ్డాయా దూడలన్నారు. ఓగో వచ్చేస్తున్నాయిరా అన్నాడు. వెనకాతలే వచ్చేసాయి.
వీళ్ళకి తెలియదు, ఏడాది అయిపోయింది, మనం లేవు, బ్రహ్మగారు దాచాడు, మనం స్పృహ తప్పిపోయి ఉన్నాం, వాళ్ళకేమీ తెలియనక్కర్లేదు, కృష్ణుడు రక్షించాడు. ఇప్పుడు ఈ పిల్లలందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పొద్దున్న చంపిన కొండ చిలవ సాయంకాలానికి ఎండి ఏరింపులైపోయి ఓ డొల్లడొక్కోటి కనపడింది. ఒకడన్నాడు, ఇదేమిట్రా ఇలా ఎండిపోయింది అన్నాడు. కృష్ణుడు తలుచుకుంటే ఎందుకు అవుతురా అన్నాడు. ఇది విశ్వాసం. వాళ్ళు అందులో హేతువు చూడలేదు, ఏమైంది చూడలేదు. ఈ కృష్ణుడు ఆవులుగా దూడలుగా గోపబాలులుగా ఉండగా ఈ లీల చెప్పలేదు. ఏడాది తర్వాత ఈ పిల్లలు ఇంటికెడుతూ అమ్మా అమ్మా ఇవాళ పొద్దున్న ఏమైందో తెలుసా, పెద్ద కొండ చిలవ వస్తే కృష్ణుడు చంపాడే అన్నారు. కౌమారమునందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడినది. ఏడాది పాటు కృష్ణుడే అన్ని అయి ఉన్నాడు. కాలమునకు 365 రోజులు ఒక హద్దుగా చెప్తారు. యత్ సంవత్సరోవా అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని. కాబట్టి కాలమునందు సృష్టింపబడిన సమస్తము ఈశ్వరుడై ఉన్నాడు. ఇప్పుడు ఇంత బ్రహ్మాండములు నిండిపోయి ఇన్ని రూపములుగా ఉన్న కృష్ణుణ్ణి మీరు రాశీభూతమైన కృష్ణుడిగా గురువాయూరప్పగా అక్కడ దర్శనం చేసి పొంగిపోయి ఒక్కసారి ప్రదక్షిణం చేసి బయటికెడితే ఎన్ని కోట్ల జన్మల తర్వాత బహుశా మనకి ఈ అదృష్టం వచ్చి ఉంటుంది. ఇవాళ సిద్ధాన్నం అమృతభాండం చేతిలో పట్టుకోమంటే లేదు లేదండి నాకు పన్నుని వెళ్ళిపోతాను, నేను అమృతభాండం చూడను, నేను నోట్లో వేసుకోను అనగలిగినటువంటి వాడు ఉంటాడా ప్రపంచంలో? ఉండడు. నేనైతే ఓ మాట అంటే నాకు రుక్మిణీ కళ్యాణం మీద అంత నమ్మకం. ఎందుకో తెలుసా అండి, ఆనందంతో నాకు ఇంత మంచి భర్త, ఇంత మంచి పిల్లలు ఆనాడు కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో రుక్మిణీ కళ్యాణం చేయించారు. దానివల్ల నేను ఇలా ఉన్నానని ఆ ఆడపిల్లలు పొంగిపోయి కాకినాడ వచ్చి ఒక్కసారి అయ్యప్ప స్వామి గుడికొచ్చి నమస్కరించి వెళ్ళిపోతే మనుష్యులుగా పుట్టినందుకు మనం ఒక గొప్ప ప్రయోజనం చేసినట్టు. కాబట్టి ఆ రోజున మీ పని పిల్లలు యుక్త వయస్సులో ఉంటే మీ కుమార్తెలుగా భావించి వాళ్ళకి తలస్నానం చేయించి ఒక మంచి బట్ట కట్టి, ఒక ఉతికి ఆరేసిన బట్ట కట్టి వాళ్ళని కూడా తీసుకురండి. అందున భాగవతాంతర్గతంగా రుక్మిణీ కళ్యాణం రావడం అంటే అది అదృష్టం. ఆడవాళ్ళందరికీ శుభలేఖలు ఇస్తారు. రుక్మిణీ కళ్యాణం శుభలేఖలు ఇచ్చి బొట్టు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు కళ్యాణానికి రమ్మని. మీరందరూ కుటుంబాలతో రావచ్చు. ఆ శుభలేఖ వేసేటటువంటి అదృష్టం ఒకరికి అనుగ్రహింపబడింది. వాళ్ళ శుభలేఖ వేస్తారు. ఎన్ని కోట్ల జన్మల అదృష్టం వాళ్ళ శుభలేఖ వేస్తారు. రుక్మిణీ కళ్యాణం చూసి వింటే చాలు. ఆడపిల్లలందరికీ రుక్మిణీ కళ్యాణం పద్యాలు అద్భుతమైన కార్డ్బోర్డు మీద రుక్మిణీదేవి కృష్ణుడి మెడలో దండ వేస్తున్నటువంటి కవర్ పేజ్తో బహూకరింపబడతాయి. ఆ రోజున రుక్మిణీ కళ్యాణం అవగానే కన్యపిల్లలందరితోటి ఇదే వేదిక మించి రుక్మిణీ కళ్యాణ లేఖ ఆ పద్యాలు చదవడం నేర్పిస్తాం. అందరూ కలిసి చదువుతారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చదివి ఇంటికెళ్ళి చదువుకున్నందుకు ఆడపిల్లలందరూ ఐదోతనంతో పసుపు కుంకాలతో బిడ్డా పాపలతో మంచి భర్తతో వాళ్ళు సంతోషంగా ఉంటే మన జీవితాలకు ఒక సార్థకత. దాని కొరకని అటువంటి మహాయజ్ఞం తలపెట్టబడింది. కాబట్టి దానికి మిమ్మల్ని అందరినీ సహకరించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఒక్కసారి మనం స్వామి నామం చెప్పుకొని మంగళం చెప్పుకుందాం. కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాప వినాశక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద
గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను మనవి చేయాలి. నేను డబ్బు విషయంలో చాలా దూరంగా ఉంటాను, కానీ ఒక విషయం చాలా ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఒక విషయం అడుగుతున్నారు, పెళ్లి కాని ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం ఎంత గొప్పదో, శరణాగతి చేత రుక్మిణీ కళ్యాణం అంత గొప్పది. జీవితం పండిపోవాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు. అలా రుక్మిణీ కళ్యాణం చెయ్యాలంటే పురుషార్థం పడాలి. అమ్మవారికి కట్టే మంగళసూత్రాలు ముట్టుకుంటారు, తాంబూలం లేచి కొబ్బరి బొండంతో ఇస్తారు, ఉత్తర జంజాలు కృష్ణ భగవానుడికి వేసే ఉత్తర జంజాలు ముట్టుకుంటారు, చేతికి కంకణాలు కట్టుకుని ఈ వివాహ వేదికకి చాలా దగ్గరలో టికెట్ హోల్డర్స్ కూర్చుంటారు. ఇన్ని వేల రూపాయల ఖర్చు మీట్ అవ్వాలి. కాబట్టి మీకు తెలుసు, ఒక రూపాయి మీ డబ్బుని దుర్వినియోగం చేయడం అన్నది ఈ ఆలయానికి కమిటీకి తెలియదు. నాకంత నమ్మకం ఈ ఆలయం కమిటీ మీద. అలా కూర్చోవాలనుకున్న ఆడపిల్లలకి మాత్రం పావలా కూడా టికెట్ లేదు, అందరూ ఆడపిల్లలకి ఫ్రీ. కానీ దంపతులు కూర్చుని జీవితాన్ని తరింప చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం పట్టుబట్టల దగ్గర నుంచి మధుపర్కాల దగ్గర నుంచి అన్ని ఆ దంపతులు చేతులు వేసిన తరువాత స్వామికి ఆ రోజున సమర్పింపబడతాయి. వాళ్ళ గోత్రనామాలు మాత్రం చెప్తారు కళ్యాణ సమయంలో. దానికి మాత్రం 1116 టిక్కెట్ పెట్టమని నేనే చెప్పాను గోపాలకృష్ణ గారికి. ఇన్ని వేల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేస్తారు. కాబట్టి అలా కట్టగలిగినటువంటి దంపతులు మాత్రం వేదిక మీద కూర్చుంటారు. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని ఇదంతా వాళ్ళని కూర్చోబెట్టి ఆడపిల్లలందరినీ బయట కూర్చోబెట్టేస్తే అది అర్ధరహితం అయిపోతుంది. అవి డయాస్ పట్టినన్ని టికెట్లే ఇస్తారు. అందుకని అలా ఎవరైనా కళ్యాణానికి కూర్చుందాం అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు సాయంకాలం ప్రారంభం చేసినటువంటి ఈ ప్రవచన కార్యక్రమం ముగిసేసరికి ఏ ఘట్టానికి చేరుకుంటానో అన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది ఇటువంటి పరమ పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో అసుర సంధ్య వేళలో గోవింద పట్టాభిషేకం వినడం జన్మజన్మాంతరమైనటువంటి సుకృతం. ఒక సర్వోత్కృష్టమైన మహాద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కరింపబడుతుంది. దాన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. సురభి కామధేనువు కృష్ణ భగవానుణ్ణి అభిషిక్తుణ్ణి చేస్తుంది రేపటి రోజున. గోవింద అన్న నామం ఈశ్వరుడు గెలుచుకున్నాడు. అది చాలా గొప్ప లీల. మిగిలినటువంటి లీలలు మీరు ఆంతరమనందు తత్వంతో అనుసంధానం చెయ్యాలి. గోవింద పట్టాభిషేకం విన్నంత మాత్రం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది చాలా గొప్ప లీల. అందుకని ఆ గోవింద పట్టాభిషేకం ప్రారంభం నుంచి చివరి వరకు వినడం అన్నది చాలా మంచిది. అందుకని రేపటి రోజున మనం ఆ గోవింద పట్టాభిషేకాన్ని అనుభవిద్దాం. ఒక్కొక్క ఘట్టానికి ఆ ప్రాశస్త్యం అలా ఉంటుంది. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, మరి గుళ్ళోకి ఎందుకు పెడుతున్నాం అంటే గుళ్ళో ఆ తేజస్సు పొటమరించి ఉన్నది. అలా అన్ని గొప్ప ఘట్టాలే. గోవింద పట్టాభిషేకం దేవాలయం లాంటిది. ఒకానొకనాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆ ఆవుల్ని దూడల్ని అన్నింటినీ తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు. బయలుదేరి ప్రకారంగా ప్రతిరోజు ఎలా అయితే ఆ ఆవుల్ని దూడల్ని కాపాడుతూ తీసుకెడుతూ ఉంటాడో అదే విధంగా ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ రోజు వ్యాస భగవానుడు ఒక గమ్మత్తు చేశారు వర్ణన చేయడంలో. సాధారణంగా కృష్ణుడితో ఎక్కువగా అనుసంధానం అవుతుంది కథ, కానీ ఈ ఘట్టం జరిగేటటువంటి రోజున బలరాముడితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముడిని కీర్తన చేస్తాడు. చూశారా, ఈ చెట్లన్నీ కూడా వంగి ఉన్నాయి అన్నయ్య, మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నింటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళు మీరు తినాలి అనేవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ యొక్క పాద ఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్య మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ
అప్పటిదాకా నడిచినటువంటి బలరాముడికి అలసట కలిగితే ఆ బలరాముడి యొక్క శిరస్సుని ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని యొక్క పాదములు అన్నగారు కనుక కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని ఆ పాద సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇది పోతనగారి భాగవతంలో గమనించవలసినటువంటి ఒక గొప్ప విషయం. అంటే పోతనగారి భాగవతంలో చాలా విషయాలు ఉంటాయి. మీరు అవి చదువుతున్నప్పుడు మనస్సు గొప్ప ఆనందాన్ని పొందుతుంది. కొన్నింటిని నేను ప్రయత్నం చేస్తున్నాను ఆవిష్కరించడానికి. కొన్ని ఆవులు కనపడలేదు. అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆవులు ఒక 30, 40, 50 ఆవులు కావు. కొన్ని లక్షల ఆవుల మందలు ఉంటాయి. కానీ అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి ఏమిటి తెలియదు కనుక. కానీ తన దగ్గర ఉన్న ఆవులలో ఏ ఆవు కనపడకపోయినా ఆయనకి తెలుసు. ఆయన ఎంత గమ్మత్తుగా పిలుస్తాడంటేట, ఆ ఆవుని పేరు పెట్టి పిలిస్తే కొండల నుంచి ఆ ఆవులు అంబా అని తిరిగి జవాబు చెప్తూ పరిగెడుతూ వచ్చేవిట. కృష్ణుడు ఆవుల్ని పిలవడంలో ఉన్న గమ్మత్తు మీరు శీసపద్యంలో అనుభవించండి. పోతనగారి రచనలో రాపూర్ణ చంద్రిక రాగౌతమి గంగరమ్ము భాగీరథ రాజతనయ రాజసుధాజల రాశి రామేఘ బాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రామంద మారుతి రమ్ము మందాకిని రా శుభాంగి. ఆవులకే ఆయన పెట్టుకున్న పేర్లవి. కృష్ణుడు ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఎందుకుంటుందంటే ఆ ఇంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటల వలనే ఉంటుంది. నోరు విప్పితే భగవత్ సంబంధం, నోరు విప్పితే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు. ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట. దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు? ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది. ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు. అవి ఎవరండి? ఆ ఇంట్లో ఆవులు. ఆయన ఆవుల్ని పిలవవలసి వస్తే ఆవులకు ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి. రాపూర్ణ చంద్రిక, ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక. రాగౌతమి, ఒక ఆవు పేరు గౌతమి. రాగంగా, ఒక ఆవు పేరు గంగ. రమ్ము భాగీరథ రాజతనయ, ఒక ఆవు పేరు భాగీరథ రాజతనయ. రా సుధాజలరాశి, ఒక ఆవు పేరు సుధాజలరాశి అంటే అమృతం. రా మేఘబాలిక, ఎంత గొప్ప పేరు. ఒక ఆవు పేరు మేఘబాలిక. అసలు ఇంట్లో పిల్లల్ని కూడా మనం ఇలాంటి పేర్లు పెట్టి పిలవమేమో, ఆయన ఆవుల్ని పిలుస్తున్నాడు ఇలాంటి పేర్లు పెట్టి. రా మేఘబాలిక. నిజంగానండి పద్యాలు నోట్లో బాగా నానే అనుకోండి, ఎవరో నలుగురు పిల్లలు వచ్చారనుకోండి, ఏ పిల్ల అనక్కర్లేదు, పేరు తెలుసుకునేంత వరకు ఓ పూర్ణవదన ఇలారా అనొచ్చు. అంటే చిన్నపిల్లల్ని పిలిచేటప్పుడు కూడా నోటిని అంత శుద్ధంగా ఉంచుకోవచ్చు, చక్కటి పేరుతో పిలవచ్చు. అందున ప్రత్యేకించి ఆడపిల్లల్ని ఇంట్లో పిలిచేటప్పుడు చాలా మర్యాదగా పిలవాలి. నేను చాలా కుటుంబాల్లో నేను ఈ పద్యం గురించి చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను ఆడపిల్లల గురించి చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాను. పిలిచేటప్పుడు నాకు సభాముఖంగా అది ఉచ్చరించడం కూడా చాలా అసహ్యం, నేను ఉచ్చరించను. ఆ పిల్లకి ఏది జీవితంలో పరమ అమంగళకరమో అలాంటిది ఏ స్త్రీ కోరుకోదో అలా పిలుస్తాడు, అది పేరుగా పిలుస్తారు. ఎంత తప్పది? ఆడపిల్లని పిలవలసిన విధానం అది. సే అని అలా పిలవడం, పోవే అని ఆ పేరుతో అనడం, ఏమిటది ఆ సంప్రదాయం? నేను చాలా మందిని చూస్తుంటాను, తల్లిదండ్రులు ఒక మంచి పేరు పెట్టుకుంటారు, భగవత్ సంబంధమైనటువంటి పేరు. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల పేరు మారుస్తుంటారు. అది శాస్త్రమునందు మహాదోషం, తెలుసా అండి? గొప్ప దోషం అది. అలా మార్చే అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క తల్లిదండ్రులకే ఉంటుంది. ఆడపిల్లకి పేరు పెడితే ఆడపిల్ల పేరు మార్చి పిలవడానికి వీల్లేదు. మళ్ళీ కన్యాదానం చెయ్యడానికి ముందు క్రతువు చేస్తాడు తండ్రి, చేసి పేరు మార్చాలి తప్ప పేరు మార్చి పిలిచారనుకోండి, పెట్టిన పేరు మీరు నామకరణ సమయంలో ఏది పెట్టారో ఆ దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు.
అలా పిలవకూడదు. ఇవాళ రేపు పేరు పట్ల మర్యాదే లేదు. మనం ఇలా పిలవచ్చా, ఇలా పిలవకూడదా, నోటితో పిలిచేటప్పుడు మనం ఎలా ఉద్ధరింపబడాలి, అవతల వారు ఎలా ఉద్ధరింపబడాలి, ఈ పట్టింపు లేదు. చిత్ర విచిత్రమైన పేర్లు, దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత సంతోషం. ఎందుకంటే భావమునందు వ్యగ్రత కలుగుతుంది. కొన్ని కొన్ని పేర్లు వింటే అసహ్యం వేస్తుంది. హాచి తూచి కూడా పేర్లే ఇవాళ. కాబట్టి ఆయన పిలవడం చూడండి ఎంత అందంగా పిలుస్తారో. రా సుధాజల రాసి, రా మేఘబాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి. మీరు విందురు గాని ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాం 14వ తారీఖున కృష్ణ భగవానుడికి అభిషిక్తుణ్ణి చేస్తారు. ఇక్కడ రేపు వినే గోవింద పట్టాభిషేకానికి క్రతువు జరుగుతుంది. అందరం హాయిగా కూర్చొని చూడడమే. అప్పుడు ఆ అభిషేకం జరిగినప్పుడు మన్యు సూక్త, శ్రీ సూక్త, నీలా సూక్త, భూసూక్త, పురుష సూక్త, శ్రీ సూక్త, దుర్గా సూక్త, రుద్ర సూక్త, వీటన్నిటితో స్వామిని అభిషిక్తుణ్ణి చేస్తారు. పాలతో అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టి ఆ అభిషేకం చేస్తారు. అప్పుడు విందురు గాని వీలైతే నేను ఎక్కడైనా ఆ భూసూక్తంలో ఉండేటటువంటి పేర్ల గురించి మేదిని, వసుంధర, ధరిత్రి, ఆ భూమిని పిలుస్తారు. ఒక్కొక్క పేరులో ఎంత గొప్పగా ఉంటుందో ఆ పేరుతో పిలుస్తూ అభిషేకం జరుగుతుంటే అమ్మవారికి పరవశించిపోతుంది భూమి. దానివల్ల సస్యశ్యామలత్వం కలుగుతుంది. అటువంటి గోవింద పట్టాభిషేకం చిట్ట చివరి రోజున 14వ తారీఖున జరుగుతుంది. 15వ తారీఖున ఒక అద్భుతమైన క్రతువు ఉంటుంది, కని విని ఎరుగని క్రతువు. అది ఏమిటి చెప్పం, ఫైల్ కాన్ఫిడెన్షియల్. ఒక వారం రోజులు పోయిన తర్వాత దాన్ని మీకు ఎలాగో చెప్తాం అనుకోండి, పిల్లలకి ఏదో అట డబ్బా దాచినట్టు అదో సరదా అంతే. కాబట్టి రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రాశుభాంగి అని ఆవుల్ని పేరు పెట్టి కృష్ణుడు గట్టిగా పిలుస్తుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాయో చూడండి. ఆ ఆవులు కూడా శుభాంగి అని గట్టిగా పిలిస్తే ఎక్కడో గడ్డి తింటున్న ఆవు అంబా అని అరిచేదిట. శుభాంగి రా అనేటప్పటికీ పర్వత శిఖరం నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆయన పాదాలు నాకుతూ నిలబడేది. పిలవడంలో ప్రేమ ఉంది, ఆ పిలవడంలో మర్యాద ఉంది. ఎంత అందంగా పిలిచారో చూడండి. అలా ఆవులన్నిటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ కృష్ణుడి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు నడిచి 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 అలసిపోయే కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఇలా ఒంగుని ఇలా అనుకునేవట. అనుకోగానే అక్కడున్న గోపాల బాలుడు చూసి, కృష్ణ నీకు కాళ్ళు నొప్పుడుతున్నాయా, నిన్ను ఉప్పు బస్తా ఎక్కించుకుంటాను రా అని చెప్పి చిన్నతనంలో ఉప్పు బస్తాలను ఆడుకునేవారు. దానివల్ల వెన్నుపాముకి ఎంత బలం వచ్చేదో. ఆ ఉప్పు బస్తా ఎక్కించుకుని ఆయన తొడల రెండింటి కింద నుంచి చెయ్యేసి ఇలా కట్టేసుకుని, ఎవరండి ఆయన, సమస్త బ్రహ్మాండములైన కుక్షియందున్నవాడు, ఆయన గర్భము వచ్చి మన వీపుకి తగిలి ఆయన తొడల కింద చెయ్యేసి ఆయన్ని పట్టుకుని ఆయన చేతులతో మన కంఠాన్ని పెనవేసి పట్టుకోవడమే. ఒక గోపబాలుడు అలా ఎత్తుకుని తీసుకెడుతుంటే ఆశ్చర్యపోయేవారు దేవతలందరూ. ఏమిట్రా ఈ కృష్ణ భగవానుడి లీలలు, అసలు ఏ అవతారంలోనూ ఇటువంటి సౌలభ్యం లేదు. ఇంత సౌలభ్యం కేవలం కృష్ణ అవతారంలోనే అని పొంగిపోయి ఆఖరణ కృష్ణుడికి అలసట వస్తే కాళ్ళు పట్టేవారు. మీకు చిత్రం తెలుసా అండి, మీరు భాగవతం చదవాలి. కృష్ణుడికి చెమట పట్టేదిట, కాస్త అలిసిపోయి అలా పడుకునేవాట చెట్టు కింద. చిన్ని కృష్ణుడు పడుకుంటే ఇలా చిన్న చెమట చుక్క పడితే ఆ గోపాల బాలురికి ఎలా ఉండేదంటే ఎంత బాధ వచ్చేసిందంటే వాళ్ళు గబగబా వెళ్ళి చిగురుటాకులు కోసి తెచ్చేవారట. తెచ్చి కృష్ణుడికి ఇలా చేత్తో తుడిస్తే బాధ పెడుతుందేమోని ఆ చిగురుటాకులతో ఒత్తేసేవారట చెమటంతా. ఒత్తేసి వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో ఆయన కాళ్ళు పట్టేసేవారట. ఎంత ప్రేమించాడో ఆ గోపాల బాలురు అందరూ కూడా కృష్ణ భగవానుణ్ణి. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. అందులో శ్రీరాముడు అని ఒక గోపబాలుడు. ఆయనకి కృష్ణుడంటే మరింత ప్రేమ. ఎప్పుడూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడిని మోస్తూ కృష్ణుడిని పడుకోబెట్టుకుంటూ ఆయనే చేశాడు. ఎందరో ఉండవచ్చు, కానీ సుకృతం ఎవరినో వరిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా దగ్గర అవుతారు. దగ్గర అవడానికి హేతువేమి అంటే మనం చెప్పలేం. అలా భగవంతుడికి బాగా దగ్గరవుతారు. అది ఎక్కడో సంస్కార బలం, ఎక్కడో అదృష్టం. పోతన గారు అయితే అన్నారు, కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఎక్కితే చెట్టు ధన్యమైపోయింది అన్నారు. నిజమే, మరి భగవంతుని యొక్క పాదస్పర్శ. కాబట్టి ఈ పిల్లలందరూ ఇలా బలరాముణ్ణి సేవించాడు ఆ రోజున కృష్ణ భగవానుడు. బలరాముణ్ణి కీర్తించాడు.
పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు, బలరామ బలరామ, ఇక్కడికి దగ్గరలో ఒక తాటి తోట ఒకటి ఉన్నది, దానికి పెద్ద పెద్ద తాటి పళ్ళు ఉంటాయి. తాటిపండు ముగ్గితే చాలా గమ్మత్తుగా ఉంటుంది, నల్లగా అయిపోయి ఆ తాటిపండు పైనుంచి కింద పడింది అనుకోండి, దాని అసాధ్యం కూడా మీరు తాటిపండుని తీసుకెళ్లి ఏమీ చేయక్కర్లేదు. ఓ ఎండిపోయిన తాటాకోటి చూసి దాన్ని వెలిగించి తాటిపండుని దాని మీద పెడితే ఓ కర్ర గుచ్చి ఆ తాటిపండు కాలుతున్నప్పుడు వచ్చేటటువంటి వాసనకి మహర్షులు కూడా కొంచెం తింటే బాగుండేమో అనిపించేట్టుగా ఆకర్షిస్తుంది. అది నేను బాల్యమునందు అనుభవించాను, అందుకు నాకు బాగా తెలుసు. అది ఆ తాటిపండు బాగా నల్లగా మాడిపోయిన తర్వాత దాన్ని ఇలాగ తొక్క లాగుతారు, చక్కగా పేషలంలా వచ్చేస్తే లోపల పచ్చటి తాటిపండు ముద్ద ఉంటుంది. అది అమృతంలా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అది ముద్ద కింద. అలా ఈ పిల్లలకందరికీ పాపం ఆ తాటిపళ్ళు తినాలని కోరికయ్యారు. బలరాముడు అన్నాడు, ఆ గార్ధపాసురుడా ఇంకోడా, మీకేం భయం లేదు, నా వెంటారండి అన్నాడు. ఆ తోటలోకి తీసుకెళ్లి ఆయన అపారమైనటువంటి బలశాలి బలరాముడంటే బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు అని కదా ఆయన. అందుకని ఒక తాటి చెట్టు పట్టుకుని ఊపాడు. ఊపితే తాటి చెట్టుని ఊపడం అంటే అది మాటలు కాదు, తాటి చెట్టుని ఎవరు ఊపలేరు, చాలా కష్టం. అలా తాటి చెట్టును ఆయన ఊపితే తాటి చెట్టు పైన ఉన్నటువంటి తాటి పళ్ళు గలగల 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 కింద రాలిపోతే ఈ పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి, భలే ఉన్నాయిరా తాటిపళ్ళు, మనకు బలరాముడు ఇప్పించాడని చెప్పి తాటిపళ్ళు తింటున్నారు. చూశాడు గార్ధపాసుడు, ఇన్నాళ్ల నుంచి నేను ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను, ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తింటున్నారని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముణ్ణి తన వెనక కాళ్లతో ఒక్క తన్ను ఆయన గుండెల మీద తనబోయాడు. బలరాముడు ఒడిసి ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ గాడిదని గిర్ర 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 తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు. ఒక తాళాగ్రము తాకవైవనది కంపోద్రిక్తయై తుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్ ఐ యుగ్రాహుతిన్ కోర్వక ఆ తాళాగ్రము వేరొక తాళవృక్షంబుపై పడే ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మరుతము శోకన్కూలు చందంబునన్ అంటారు పోతన గారు. ఈ గాడిదని పట్టుకుని విసిరితే ఇది వెళ్ళి ఓ తాటి చెట్టుకి తగిలింది. ఆ తాటి చెట్టు ఈ గాడిద దెబ్బకి ఈ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. దీని విసురుకి ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. అలా తాటి చెట్లన్నీ పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా తాటి చెట్లన్నీ కూలిపోయి హాయిగా పిల్లలందరూ ఆ పళ్ళు తినేశారు. ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు. ఈ గాడిదకి మళ్ళీ అనేక మంది గాడిదలు పిల్లలున్నాయి. అందుకని వీళ్ళందరూ కూడా మా నాన్నగారిని ఎవరో సంహరించారని చెప్పి పిల్లగాడిదలన్నీ యుద్ధానికి వచ్చి కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి వచ్చాయి. నిజంగా అది పోతన గారికి చెల్లు ఆ పద్యం రాయడం. ఆయన అంటారు, తంతువులందు చేలము విధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని. మనం తంతువులందు చేలము విధంబున అని ఇప్పుడు నేను ఒక ఉత్తరీయం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఉత్తరీయము. ఇప్పుడు ఉత్తరీయంలో కోటేశ్వరారు ఉత్తరీయం మీరు ఉంచుకోండి, మాకు అక్కర్లేదు. కానీ ఇవాళ సభలోంచి మేమందరం వెళ్ళిపోయేటప్పుడు అందరం తలకొక దారపోగు తీసుకుని పెడతాం అని మీరు అన్నారనుకోండి, నేను అయ్యో దానికే ఉందండి తీసుకోండి అన్నాను అనుకోండి, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దారపోగు తీసుకుని వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత నేను నా ఉత్తరీయం వేసుకుందామని చూస్తే ఉత్తరీయం ఇది ఉండదు. అదేమిటి ఉత్తరీయానికి అస్తిత్వం ఏమిటి? దారపోగులే. తంతువులందు చేలము విధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడనంతడీ దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని. గొప్ప మాట చూడండి. ఈ దారములే ఉత్తరీయమైనట్టు, దారములే వస్త్రమైనట్టు భగవంతుని ఎందే జగత్తు ఉన్నది. అటువంటి పరమేశ్వరుడికి ఎన్ని గాడిదలు వస్తే మాత్రం వాటిని చంపడం పెద్ద లెక్కేమిటి? ఇన్ని బుడగలు ఉన్నాయనుకోండి, ఆ బుడగలన్నింటినీ ఉప్పని ఊదేస్తే పగిలిపోతాయి. ఆహాహా ఎంత మహావీరుడవయ్యా అనాలా దానికి. బళి బళి మా బావ బల్లెమ్ము జేబూని పుల్లాకు తూట్లుగా పొడవలి వర్ణిస్తారు. ఎవడో పూర్వకాలంలో బావగారు చాలా ఎంగిలి విస్తరాకుని తీసుకుని దాని మీద బల్లెంతో పొడిచేసేట, అంటే దెప్పి పొడిచారు. అబ్బో నువ్వు ఎంత గొప్పవాడివా అని కొత్తగా అల్లుడి ఇంటికి వస్తే బావమరుదులు వెటకారం ఆడారు. బలి బళి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే. అలా పరమేశ్వరుడైనటువంటి వాడికి గాడిదల్ని చంపడం పెద్ద లెక్క ఏమిటండి? రాక్షసుల్ని పిల్ల గాడిదల్ని చంపి వదల పారేశాడు అన్నారు అంతే పోతన గారు.
ఈ లీల చాలా చిన్న లీల, కానీ ఈ లీల కృష్ణ భగవానుడు చెయ్యలేదు భాగవతంలో. దీన్ని బలరాముడితో చేయించాడు. బలరాముడు చెయ్యడానికి ముందు బలరాముడిని చాలా పొగిడాడు. పొగిడి తీసుకొచ్చి బలరాముడు చంపాడు ధేనుకాసురుణ్ణి. ఇది కృష్ణుడు చెయ్యకూడదా? ఇంతమంది రాక్షసుల్ని చంపాడు కదా. ఇంతమంది రాక్షసుల్ని చంపినటువంటి కృష్ణుడు ధేనుకాసురుణ్ణి అనగా గార్ధపాసురుణ్ణి ఎందుకు చంపలేదు? బలరాముడి పాద సంవాహనం చేసి అన్నయ్య కాళ్ళు పట్టి అన్నయ్యకి విసిరి అన్నయ్యకి పళ్ళు పట్టి అన్నయ్యని స్తోత్రం చేసి అన్నయ్యతో ఎందుకు చంపించాడు? ఈ విషయం, ఈ రహస్యం మీకు అర్థమైందనుకోండి. అర్థమైతే జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే ఇది లీల చాలా చిన్న లీల, కానీ పరమోత్కృష్టమైనటువంటి లీల. ఎందుకంటే పుట్టుకతో మీ అంతట మీరు ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము లేకుండా పట్టుకునేటటువంటి గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది ఎవ్వరూ నేర్పక్కర్లేదు. ఒరే నాన్న, నువ్వెవరికి ఏమీ పెట్టకే, నువ్వన్నీ దాచుకో, నువ్వెవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రత్యేకం సిలబస్సో క్లాస్ రూమో లేకపోతే లోభము అన్న సబ్జెక్ట్ గురించి ఓ మాస్టర్ని పోస్టింగ్ చేయడం, ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉండడం అలా ఏం ఉండదు. లోభము ఎవ్వరూ చెప్పరు, వచ్చేస్తుంది అంతే. వాడికి ఎంత చిత్రంగా వస్తుందంటే వాడికి ఇంకా మాటలు వస్తాయి. ముందు తాత తాత అంటాడు, లేకపోతే నాన్న నాన్న అంటాడు. ఇంకా గట్టిగా 2 అక్షరాలు వస్తాయి అంతే. మీరు వాడిని ఏది నాన్న నాకు పెట్టు అన్నారనుకోండి, నాది అంటాడు. వాడు ఇవ్వడు. అంటే అది మనిషికి సహజంగా ఉండేటటువంటి స్వభావం. అందుకే మన వాళ్ళు ఏది చేసినా సంప్రదాయంలో ఉట్టినే చేయరండి. ఏది చేసినా దాని వెనకాతల ఒక రహస్యాన్ని చెప్తారు. అందుకే మీరు ఎక్కడ సృష్టిలో ఇటువంటి గొప్ప మతాన్ని చూడరు. తొట్లో పెట్టాం పిల్లాన్ని, తొట్లో పెట్టామంటారు. తొట్లో పెట్టడం ఏమిటండి? తొట్లో పెట్టడం అంటే ఉయ్యాల్లో పెట్టడం. ఉయ్యాల్లో పెడితే అది పెద్ద సంబరం ఏమిటండి? పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు. ఉయ్యాల్లో పడుకోబెడితే దానికి అంత పెద్ద పేరంటం చెయ్యాలా? కాదు. ఇంతమందిని పిలిచి ఈ జీవుడి అజ్ఞానం చూడండి అని చెప్తారు. ఏమిటో తెలుసా అండి? వాడికి అప్పటి వరకు సుఖము అనగా ఏమి వాడికి తెలియదు. మీరు ఊయలలో పడుకోబెట్టగానే బట్ట ఉయ్యాలలో కట్టి పడుకోబెట్టి ఇలా 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 ఊపేటప్పటికీ అమ్మ పాడేటటువంటి మొదటి పాట ఒక్కటే పాడుతుంది, ఇంకేమీ పాడరు. వినాయక ప్రార్థనం లేకపోతే అమ్మవారి మీద కీర్తనం, సాంబశివాయన రేయో ఏం పాడరు. అడరరా హాయి అంటారు. ఓరి పిచ్చాడా, ఇంతకుముందు ఇలాగే ఇచ్చావు జన్మలు. అక్కడ పుట్టావు, ఇక్కడ పోయావు, ఇక్కడ పుట్టావు, అక్కడ పోయావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మొదలెట్టావు శరీర సుఖం. మళ్ళీ ఉయ్యాల ఎక్కి ఇలా ఊపుతుంటే అట్నుంచి ఇటు వచ్చేటప్పటికి నీకు సంతోషంగా ఉందా? ఎంత అజ్ఞానం రా ఇది అని అడరరా హాయి. ఇందులో హాయి లేదురా ఈ సుఖంలో అని అమ్మ మొట్టమొదటి గురువై జ్ఞానబోధ చేస్తుంది తొట్లో పెట్టిన రోజున. అందుకని ఏ పని చేసినా దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మనకి ప్రయత్నపూర్వకంగా చిన్నతనంలో, ఇప్పుడంటే లేదనుకోండి, అసలు ఆ అవసరము లేదు, ఎవరు చెప్పరు కూడా. పిల్లాడికి గడుసుతనం మప్పాలమ్మా అంటారు. ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది. ఇప్పుడు అసలు అలా తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నీతి గురించి మాట్లాడి సంస్కారం గురించి మాట్లాడినటువంటి తల్లులు కూడా చాలా తగ్గిపోతుంది సంఖ్య. నేను ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. మా చిన్నతనంలో పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడవలసి వస్తే చాలా అందమైనటువంటి శ్లోకాలు చెప్తుండేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పరోపకారాయ ఫలంతి వృక్షాః అని మా అమ్మమ్మ గారు కూర్చోపెట్టి, చూసావా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది? ఏం చేస్తావు నువ్వు దాన్ని? కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు? తను కాసిన కాయలలో ఒక్క పండు, ఇన్ని పళ్ళు పండాను కదా, ఒక్క పండు నేను తింటానని మామిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా? ఒక్క పండు తినదు. నది ప్రవహిస్తుంటుంది. ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను, దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా? తాగలేదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేసింది. తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్లి మీరు గిన్నెలో పెట్టండి, ఇలా వాసన చూసి వదిలేస్తుంది, తను తాగదు. ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు.
తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడెవరు ప్రపంచంలో? మనుష్యుడొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అని ఇంత మాత్రం దాచుకోవడము చేత కాదు. పక్షులకి బ్యాంక్ ఉందండి ఎక్కడైనా? కుక్కలకి బ్యాంక్ ఉందా? లేదు. వాటికి అకౌంట్లు, ఏటీఎం కార్డులు, ఇలాంటి గొడవలు వాటికి ఏమి ఉండదు. ఒక్క మనుష్యుడికే ఉంటాయి ఇవన్నీ. ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, సీనియర్ సిటిజన్స్. అక్కడ కూడా మళ్ళీ ఎంత మోహబుద్ధో, సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, వాడికి ఏమైనా తత్వజ్ఞానం కలిగి వదిలిపోతుంటే మళ్ళీ పెంచుతుంది అది. కాబట్టి ఏమో ఆర్థికంగా పనికి రావడం కూడా పనికి రావచ్చు, నేను ఆ ప్రయోజనాన్ని కాదని అనుకోండి, అది వేరే విషయం. కానీ భాగవతం చెప్తూ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి మంచిది అని చెప్తే అర్థం ఉండదని అలా చెప్తున్నాను అంతే. కాబట్టి ఇవి మీకు ఇవన్నీ ఎవరికి ఉంటాయండి? ఒక్క మనుష్యుడికే ఉంటాయి. మీరు ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టారనుకోండి, అది తినేసి పడుకుంటుంది. ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా అండి అది? ఇలా కుక్క పడుకుంటే ఇలా ముఖం పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఓ కాకొచ్చి అలా బాల్కనీలో వాలింది అనుకోండి, ఇలా చూస్తుంది. కాకి 2 అడుగులు ఇలా గెంతింది అనుకోండి, కాస్త వంటింటి వైపు హౌ అంటుంది లేచి. వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం. అంత ఎలర్ట్గా ఉంటుంది అది డ్యూటీలో. రాత్రి కుక్కను వదిలేస్తే నువ్వు పడుకున్నావు నేను పడుకోను ఏంటి, ఆడు పడుకున్నాడు ఎవరికి తెలిసలే మనం పడుకుందాను. కుక్క పడుకోదు, అలా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది, తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప, నేను ఎండలో నించున్నాను, ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీళ్ళలో నించున్నాడు, కొమ్మలోంచి నెత్తి మీద ఒక్కటి కొడదామని ఎప్పుడూ కొట్టదు, అలా నిలబడుతుందంటే నీడలో. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి? లోభగుణము. ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతన్నది ఉండదు. మీరు ఎంత దాచేయండి. అందుకే రామకృష్ణ పరమహంస 7 జాడీల కథ చెప్తుండేవారు. దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసున్న కథ ఏది. అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు. తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుందండి, చెప్పకుండా ఉండలేను నేను. ఒకానొకప్పుడు ఒక పక్షి, ఓ చేప దొరికింది దానికి. దొరికితే సముద్రపు టొడ్డున లంగరు వేసి ఉన్నటువంటి పడవలోకి దూరి, ఓడలోకి దూరి ఆ పెద్ద చేపని పొడుచుకు తింటోంది. ఈలోగా ఆ ఓడకి లంగరు ఎత్తేశారు. ఎత్తేస్తే ఆ ఓడ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఇది ఈ చేపని పూర్తిగా తినడం అయిపోయి కాసేపు హాయిగా చాలా బాగుందని కూర్చుని పైకి వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఆ ఓడకుండేటటువంటి స్తంభం ఎక్కి కూర్చుంది. ఎటు చూసినా సముద్రమే, నేల కనపడలేదు. తూర్పు దిక్కుకి ఎగిరింది, కనపడలేదు నేల, వెనక్కి తిరిగి వచ్చేసింది, కూర్చుంది. పశ్చిమ దిక్కుకి ఎగిరింది, కనపడలేదు, తిరిగి వచ్చేసింది. 4 దిక్కులు ఎగిరింది, కూర్చుంది. బెంగ పెట్టుకుంది, తిరిగింది 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 తిరిగింది. అనుకుంది, ఎందుకు నేను తిరగడం? ఈ ఓడ అక్కడ బయలుదేరినా మళ్ళీ ఈ ఓడ నీళ్లలో బయలుదేరి ఎక్కడికెడుతుంది? భూభాగానికే వెడుతుంది. దీని మీద కూర్చుంటే నేను చేరేది భూభాగమేగా, నేను ఎగరడం ఎందుకు అనుకుంది. అనుకున్న ఉత్తర క్షణం దానికి విశ్రాంతి వచ్చేసింది. హాయిగా కూర్చుంది ఆ ఓడ మీద, సముద్రాన్ని చూస్తుంది. మళ్ళీ నేను ఇంత దూరం ఎగరలేను కదా, దీని మీద కూర్చుంటే భూభాగం వస్తుంది, ఇంకో దేశం వెళ్ళిపోతాను. మళ్ళీ దీని మీదే కూర్చుంటే ఇది మళ్ళీ ఈ భూభాగానికి తీసుకొచ్చేస్తుంది అని ఆ పక్షి స్తంభం మీద కూర్చుంది. కూర్చోగానే ఆ పక్షి విశ్రాంతి పొందినది. ఇది ఈశ్వరుడు ఈ మాట చెప్పినా మనిషి మారడు. ఇది తథ్యం. ఎందుకో తెలుసా అండి? ఈ లోభగుణం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది. అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలుసా అండి మనిషిని? చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి. తిరగలేదనుకోండి, మనస్సుకి ఆలంబనం మనస్సే వెతికేసుకుంటుంది. వెతికేసుకుని ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. ఐశ్వర్యం గురించో, ఇంకో దాని గురించో, ఇంకో దాని గురించో. దానివల్ల ఎప్పుడూ బాధే, ఏదో ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలా పోతుంది? ఈ లోభగుణం. ఈ లోభగుణం చేత ఏమొస్తుంది? నరకం వస్తుంది అంతే. లోభగుణం చేత ఏమొస్తుంది? తాను
మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత కష్టపడి భగవంతుడు ఇందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే, మీరు ఒక 1000 రూపాయలు సంపాదించాలి అనుకోండి, మీ భార్యా బిడ్డలను పోషించడం మీ కర్తవ్యము, చేసి తీరాలి. దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. ధనార్జన చెయ్యాలి, కొంత నిలవ చెయ్యాలి గృహస్థు, దానికి ఎప్పుడూ తప్పు పట్టలేదు శాస్త్రం, నిలవ చెయ్యాలి. కానీ ఇలా పెట్టుకోవడమే తప్ప ఇలా పెట్టడం చేత కాలేదనుకోండి, ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? నువ్వు తెచ్చి ఇలా పెట్టుకున్నవన్నీ ధర్మంగా నువ్వు తెచ్చి పెట్టినవి కావు, ఖచ్చితంగా అందులో అధర్మం పాళ్ళు కలిశాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, నీ ఖాతాలో 2 జరిగిపోతున్నాయి ఏకకాలమునందు. ఒకటి, నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది, అందుకని ఇప్పుడు నీకు డబ్బు వస్తోంది. నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు, అది నీ ఖాతాలో పడుతోంది. ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది. ఒకనాడు ఊపిరి ఆగుతుంది, తప్పదు. ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది, 11వ రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పనిచేసుకుని వాటాలు వేసుకుని దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి, ఇదేంటి నా దగ్గర ఉంచుకోవాలా, అమ్మ నీ దగ్గర ఉంచుకోవాలా అని 6 నెలలు వాటాలు వేసుకుని, మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగొచ్చి 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేస్తానని వెళ్ళిపోతాడు దూతలతోటి. గరుడ పురాణ వాక్యం. కాబట్టి ఏమవుతుంది అంటే, మనిషికి సంపాదించిందంతా ఏమైంది, వీళ్ళు పంచేసుకున్నారు. పాపం ఎవరు పంచుకున్నారు, ఎవ్వరూ పంచుకోడు, ఇవ్వరు పంచి. దీన్నేం చేశారు, ధర్మం అంతే. ఆయన సంపాదించాడు, వాళ్ళు పంచుకున్నారు పిల్లలు. కాబట్టి ధర్మశాస్త్రం తప్పు పట్టదు, పాపం వాళ్ళ ఖాతాలో వేయరు. పాపం ఎవరి ఖాతాలో పడింది, ఈయన ఖాతాలో పడింది. ఇప్పుడు ఈయన ఏమి అనుభవించాలి, ఈ పాపానికి ఫలితం అనుభవించాలి. ఇలా పెట్టింది ఏమైనా ఉంటే మళ్ళీ నీ ఖాతాలో పడుతుంది పుణ్యం. ఏది పెట్టింది, ఎక్కడుంది, పెట్టింది లేదు. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలేశారనుకోండి, దాని మీద అలా ఇంట్రెస్ట్ పడిపోయి మీరు దాన్ని వెళ్ళి తీసుకోలేదు అనుకోండి, అది దాని మీద పడిపోయి మళ్ళీ రెన్యూవల్ అయిపోయి మళ్ళీ అది అలా డిపాజిట్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే శాశ్వతమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు పెద్దలు. ఇప్పుడు ఒక 1200 రూపాయలు పెట్టి స్తంభం ఇచ్చారు కొంతమంది. నేను 10 మాటలు అన్నానని మీరు అనుకోకండి. ఈ 1200 రూపాయల స్తంభం 1 కోటి జన్మలు కాపాడితే ఆశ్చర్యం లేదు ఒక్కొక్కసారి, ఒక్కొక్క దేవాలయంలో. అలా ఒక మహానుభావుడు ఈ దేవాలయాల్ని నిర్మించారు కొంతమంది కలిసి. ఈ పుణ్యం ఏమవుతుందో తెలుసా అండి, ఎన్ని వందల వేల సంవత్సరాలు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఎడుతుంటారు. ఈ ఆలయ నిర్మాణ పుణ్యము 6వ వంతు అలా పడుతూనే ఉంటుంది. ఇక్కడ భాగవతం జరిగింది, ఇందులో 6వ వంతు వాళ్ళ ఖాతాలో వేసేస్తుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. కాబట్టి ఏం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇలా పెట్టాలి. ఇలా నువ్వు పెట్టడం చేత కాకపోతే నీ ఖాతాలో పడదు. త్యాగము చేత మోక్షమును పొందుతావు, స్వార్థము చేత నరకాన్ని పొందుతావు. కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది, భగవంతుడు చెప్తే వాడు వినడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, మనం నమ్మం. ఎందుకండి అంటాం. ఇది ఒక మహాపురుషుడు యొక్క నడువడిని మీరు చూశారనుకోండి, అయ్యయ్యో నిజంగా ఆయన నడువడి ఏమి త్యాగం రా మహానుభావుడు. ఎవరి వరకో ఎందుకండి, ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ వారు కానీ వారి భార్య కానీ ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఆర్య రావు గారని శ్రీరామ్నగర్లో ఉంటారు. ఆయన మన ఈ న్యాచురల్ గ్యాస్ ని ఎర్త్లోంచి బయటికి డ్రిల్ చేయడంలో సమ్ టైమ్ బిఫోర్ 3 decades 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఈ పోస్ట్ లో ఉండు అని చెప్పి బతిమాలబడినటువంటి వ్యక్తి. కొన్ని వేల రూపాయల ర్యాన్సమ్ పే చేసింది ఆయనకి, అంత జీతం డ్రా చేశారు ఆయన. కొన్నాళ్ళు ఆయన వర్క్ చేసి ప్రయత్నపూర్వకంగా మంచినీళ్లు పుట్టని గ్రామాలకు వెళ్లి సేవ చేసి, నాతో ఈ దేశంలో పుట్టిన కొంతమందికి నేను సేవ చెయ్యాలని ఉద్యోగంలో నేను 60 ఏళ్ల వరకు ఉంటే నేను అలా సేవ చేయలేనని ఒంట్లో ఓపిక ఉండగా 45వ ఏట రిజైన్ చేసి యలమంచిలి దగ్గర కుగ్రామాలకు వెళ్ళి సేవ చేసి జబ్బడిపోయి మళ్ళీ వెళ్ళారు. వెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్ చేసి ఆయన మళ్ళీ పోస్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారు మ్యాన్కైండ్కి, మానవాళికి ఎంత సేవ చేస్తున్నారో. వారు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు. ఎవరి వరకో ఎందుకంటే, మీరు ఉదాహరణ తీసుకోవాలంటే ఎందరో మహాపురుషులు ఉన్నారు, ఈ ఊళ్ళో ఉన్నారు. బాదం మాధవరావు, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను. వారికి ఉన్నటువంటి ఇల్లు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు.
వారు అన్నారు, కోటేశ్వరరావు నా తర్వాత, నా భార్య తర్వాత ఈ ఇల్లు పేదలకి సేవ చేసే ఒక ట్రస్ట్కి రాసేసానండి, ఇది నా పేరు మీద లేదు అన్నారు. నేను తెల్లబోయాను నిజంగా ఆ మాటకి. ఎవరి వరకో ఎక్కడో శిబి చక్రవర్తి వరకు ఎందుకండి? జీవితాల్ని పండించుకున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు, ఈ సభలో ఉన్నారు. ఒకవేళ నేను వాళ్ళని పేరు పెట్టి చెప్తే 10 మాటలు వారిని పొగుడుతుంటారు, కోటేశ్వరరావు అనుకుంటారని నేను చెప్పట్లేదంతే. కాబట్టి ఎందరో ఉన్నారు. ఇది వారిని చూస్తే నీకు తెలుస్తుంది, ఇలా బ్రతకాలన్నమాట కనీసం అని. నేను ఒక మాట ఇవాళ నాకు గోపాలకృష్ణ గారు చెప్పారు, నేను పొంగిపోయాను ఆ మాట విని. కోటేశ్వరరావు శివరాత్రి మర్నాడు ఆలయంలో తెల్లవారుజాము 4 గంటల వరకు స్కావెంజర్స్, ఇక్కడ ఉండేటటువంటి స్వీపర్స్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళారండి, రాలేకపోయారు 6 గంటలకి. మర్నాడు ఆలయం అంతా అపరిశుభ్రంగా ఉంటే తల్లులు, పెద్ద పెద్ద ఇంటి తల్లులు వచ్చి, ఇంకా ఇక్కడ పనిచేసే పని వాళ్ళు రాలేదు అని నేను బాధపడుతుంటే వాళ్ళందరూ తలో చీపురు కట్టా తీసుకుని గుడి తుడిచేశారండి అన్నారు. ఆ పుణ్యం ఉత్తినే పోతుంది అనుకుంటారా? అప్పర్ చేసేవారు ఆ పని. మనిషి కాయికంగా, మానసికంగా తనకున్న దాంతో దేనియందు లోభబుద్ధి పనికిరాదు. నీకొక విషయం తెలుసు, ఉదారంగా 10 మందికి చెప్పాలి. నీకు 4 రూపాయలున్నాయి, ఉదారంగా ఒక పావలా దానం చెయ్యాలి, లేకపోతే మళ్ళీ నీ ఖాతాలో ఏముంటుంది వచ్చే జన్మకి? ఈ లోభగుణాన్ని విరుచుకోవడం నీ అంత నీకు రాదు. మహాపురుషుల జీవితాలని ప్రయత్నపూర్వకంగా చూడాలి. మనం చూశామనుకోండి వాళ్ళకి అబ్బుతుంది. నేను ఒక మాట చెప్తాను. మహాత్మా గాంధీ 1942లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయ్ కూతురు ఆయన్ని చూడ్డానికి వచ్చింది. వచ్చి అంది, తాతగారు మీకు పైన వస్త్రం లేదు, అక్కడ మంచి చలి, ఆయన పైన వస్త్రం ఉండేది కాదు, పంచె కట్టుకునేవాడు మహానుభావుడు. కట్టుకుంటే తాతగారు మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి అంది. అంటే గాంధీజీ నవ్వి అన్నారు, భారతదేశంలో క్రింద మాత్రమే పంచె కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకోలేకుండా ఉండిపోయిన కొన్ని కోట్ల మంది పేదలకి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ. అంతమంది పైన ఉత్తరీయం వేసుకోగలిగిన రోజున గాంధీ కూడా వేసుకుంటాడు. అందరికి ఇస్తే నాకు ఇయ్యమ్మా అన్నారు. తెల్లబోయింది ఆ పిల్ల. ఏమి మహానుభావుడు చూడండి. ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాలు లేవు, మన పిల్లలకి ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. మా తాతలు నీతులు తాగిరి, మా మూతులు వాసన చూడుడు. సమకాలీన సమాజంలో ఎంతమంది పెద్దలు ఎంత సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గౌరవం లేదు, వాళ్ళ గురించి చెప్పేవాడు లేడు. నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తయారు కావలసినది పిల్లలు తయారు కావాలి. వాళ్ళ మనస్సుల్లో సంస్కార బలం ఏర్పడింది అనుకోండి, మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది. లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది? లోభగుణం చేత రాదు. ఈ దేశానికి పేరు దేనికో తెలుసా అండి? త్యాగనిరతికే. అవసరమైతే తొడలో మాంసం కోసి ఇలా పెట్టేయడం ఉందే, అందులో ఉంది ఈ దేశానికి పేరు. ఆడది మగవాడు చావో రేవో ఒక్కసారి తాళి కడితే ఇంకా జీవితం అంతా వాళ్ళతోనే, అందులో ఉంది ఈ జాతికి పేరు. తప్ప ఇవాళ 11ంటికి పెళ్లి చేసుకుని రాత్రి 1 గంటకి డైవర్స్ అనడం ఈ జాతి సంస్కృతి కాదు. దాన్ని చూసి ముక్కున వేలేసుకుని తెల్లబోతారు, దాన్ని నాశనం చేస్తున్నారు ఇవాళ ఆ సంస్కృతిని. కనుక నేను ఎందుకు ఎంత ఆర్తితో ఈ మాట విజ్ఞాపన చేశానంటే, భగవానుడు బలరాముణ్ణంత స్తోత్రం చేయడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి? ఎప్పటికీ నీవు స్తోత్రము చెయ్యవలసి వస్తే భగవంతుడితో సమానంగా స్తోత్రం ఎవరిని చేస్తావో తెలుసా? ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి 10 మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడెవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజ వేయకు. కృష్ణుడు చెప్పాడు ఆ మాట, నువ్వెవరివి కాదని చెప్పడానికి. చేసి తీరాలా పని, లేకపోతే ఇంకొకరికి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చెప్పకపోతే? గాంధీ గురించి చెప్తే సమాజంలో ఉన్నవాడిని ఒకడిని పొగడడం, గాంధీని పొగడ్డం అని నువ్వు పొగడ్డం మానేస్తే ఉత్తర తరాలు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని పుడిగిపుచ్చుకుంటాయి? అలా పొగడ్డంలో నీకు స్వార్థం ఉంటే తప్పు, కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చూపించేటటువంటి పవిత్ర హృదయంతో నువ్వు చెప్పడంలో దాని ఎంత దోషం లేదు. అలా చెప్పి తీరాలి, స్తోత్రం చెయ్యాలి. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. నీకు భాగవతం చదివితే అర్థం అవుతుందని గొప్పతనం ఏమిటో. మహాపురుషుల్ని సేవిస్తే, మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకడం అలవాటవుతుందని గాడిద ఏం చేసింది? తాటిపండు తినదు, వాసన తెలియదు, వేరొకరిని తిననివ్వదు,
తాను ఏం చేస్తాడు? తాను తినడు, వేరొకరికి పెట్టడు, వాసన కూడా తెలియదు. గాడిద తన మీద నాని పాల్కి ఇవాళ అంటాడు. ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది అంటే, కొన్ని కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణములను మోసేటటువంటి గాడిదకి తాను ఇన్ని విలువైన విషయాలు మోస్తున్నానని తెలియదు. అలా ఇంత గొప్ప సంస్కృతికి మనం వారసులమని మనకి తెలియదు. ఇది పోవాలంటే ఎలా పోవాలి? మహాత్ముల యొక్క పాదములు పట్టుకుంటే, అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే, ఒక మాట మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెడితే, ఒరే ఈ అంకుల్ రా ఇంత గొప్ప పని చేశారు అని నువ్వు వారిని పరిచయం చేసి వారి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకుని ఆయన్ని పిలు ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్గా పిలిచి అటువంటి మహాత్ముడితో ఒక ప్రసంగం చేయొచ్చు. ఆయన అనుభవం ఏమిటో, ఆయన ఏం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎంతెంత సర్వీస్ చేశారో పిల్లలకి చెప్పించు. ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఒక్కటే, భవన్స్ ప్రకాశం ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఎంబీఏ చదవండి, ఐఆర్పిఎం చదవండి, డిపిఎం చదవండి, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ కన్ఫర్ చేయరు. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ పాస్ అవ్వాలి. భారతదేశపు సాంస్కృతిక వారసత్వము అన్న పేపర్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే కంపల్సరీ పేపరు తీసుకొచ్చి క్వాలిఫికేషన్ కన్ఫర్ చేస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, నాకు ఆ విషయం అంటే గుర్తొచ్చింది. నేను భవన్స్ కాలేజెస్లో విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ డైరెక్టర్ చేసేవారు పబ్లిక్ రిలేషన్స్. వారికి మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్కి వారు గెస్ట్ ప్రొఫెసర్గా వచ్చి స్పీచెస్ ఇస్తుండేవారు. వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక కార్ ఇచ్చింది అఫీషియల్గా వాడుకోమని. ఆయన నోట్ రాశారు రిఫ్యూజ్ చేస్తూ కార్ని. ఏమని రాశారో తెలుసా అండి? ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ 15 minutes ఎర్లియర్ ఇన్ మై హౌస్, ఐ కెన్ వాకప్ టు ఆఫీస్ అండ్ రీచ్ ది డెస్టినేషన్. I have no right to throw smoke on my fellow citizens to travel in a car, by traveling in a car. So I humbly refuse it. I wish to continue the same system of walking and reaching the office. Thank you very much. And that's chairman ఇచ్చాడు. ఒక్క మనిషి డిప్యూటీ డైరెక్టర్ అయినంత మాత్రం చేత ఆఫీస్కి చేరడానికి కారులో కూర్చుని నాతో పుట్టినటువంటి కొంతమంది భారతీయుల యొక్క ముఖాల మీద పొగ చిమ్మి ఆఫీస్కి రావాల్సిన అవసరం నాకు లేదు. ఒక 20 నిమిషాల్లో నా క్వార్టర్ నుంచి నడిచి నేను ఆఫీస్కి రాగలను, నాకు కారు అక్కర్లేదు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అని రాసిచ్చారు. ఆయన ప్రయత్నపూర్వకంగా డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్ వదిలిపెట్టి, ఆయన నాకు ఇప్పటికీ గుర్తు బాగా, బుక్ సెంటర్ మేడ మీద సమావేశం జరిగితే ఆయన ప్రసంగంలో అన్నారు, నేను కడుపులో చల్ల కదలకుండా చేయగలిగిన ఉద్యోగం నుంచి కడుపులో చేయి పెట్టి తిప్పి చేయించుకునే ఉద్యోగానికి వెడుతున్నాను, కానీ నా కలం 10 మందికి ఉపయోగపడాలని వెడుతున్నానని న్యూస్ టైం ఎడిటర్గా వెళ్ళారు ఆయన. అసలు ఈ లీల గురించి మాట్లాడవలసి వస్తే నాకు అనిపిస్తుంది అదొక స్నాతకోపన్యాసం, అంత గొప్ప లీల. సరే, ఇంకా నేను నా ఆవేశాన్ని అణుచుకుంటాను, నేను ఇంకా దాని గురించి మాట్లాడను. కాబట్టి అది ఎంత గొప్ప లీలో పెద్దలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలకి ఈ విషయాలు అందాలి. మనం ఇవాళ భాగవతం అంటే అవుట్డేటెడ్ అంటున్నాం. భాగవతం ఎందుకండి అంటున్నాం మనం? కాదు, 2 పద్యాలలో ఎన్ని మహత్తరమైన విషయాలు ఉన్నాయో పిల్లల్ని కూర్చోపెట్టుకుని నిజంగా తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు ఎటువంటి స్థితికి వెడతారో. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాసేవాడు. అందులో ఆయన ఒక మాట అంటారు, ఈ దేశానికి 2 పెద్ద పెద్ద బరువులు ఎవరో తెలుసా? ఒకటి, తన భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పినవాడు. అమ్మకి భార్యకి ఏమని థ్యాంక్స్ చెప్తావు? నువ్వు ఆఖరి ఊపిరి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నా వాళ్ళ యొక్క రుణం నువ్వు తీర్చుకోలేవు. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కుదరదు, వాళ్ళకి మనసులో కృతజ్ఞతతో ఉండడమే. రెండవది, నాన్నగారు ఇంద్రధనస్సు అంటే ఏంటండి అంత బాగుంది ఆకాశంలో అంటే, ఇంద్రధనస్సుని గురించి 2 మాటలు కొడుక్కి చెప్పకుండా సినిమా టికెట్ కోసం పరిగెత్తిన తండ్రి ఈ జాతికి బరువు అంటే ఆయన ఏం సింబలైజ్ చేశారో తెలుసా అండి? ఒక్కనాడు కూడా కొడుకుని కూర్చోబెట్టుకున్న పోతన గారి గురించో ఒక గొప్ప పర్సనాలిటీ గురించో తాను మాట్లాడక, తాను చదవక, తాను చెప్పక ఎప్పుడు లోభగుణం గురించి చెప్పిన తండ్రి ఉన్నాడే వాడే ఈ జాతిని పాడు చేస్తున్న చీడ పురుగు అని దిక్సూచి వ్యాసాలను ఆంధ్రప్రభకి రాసేవారు ఆ రోజుల్లో ఆయన మహానుభావుడు. మళ్ళీ అందులోకే వచ్చేస్తున్నాను, ఈశ్వర నన్ను ఇందులోంచి బయటికి తీ. కాబట్టి ఈ లీల పూర్తి చేశారు స్వామి, అయిపోయిందండి ఇంక అక్కడికి. తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ లీల చేసేటప్పుడు ఒకానొక నాడు కృష్ణ భగవానుడు
ఆ బలరాముడితోటి ఆ పిల్లలతోటి కలిసి, ఆనాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి, బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు. మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్లి కూర్చున్నాడు. అది కాళింది మడుగు అంటారు, యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకి వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ తన కరుణా దృష్టితో చూశాడు. దీని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మీరు నన్ను లాజిక్ కోసం ఒక క్వశ్చన్ వేయచ్చు. ఏమండి, ఆవుల్ని దూడల్ని చచ్చిపోయిన తర్వాత బ్రతికించగలిగిన వాడికి ఆ నీరు విషంతో కూడినవి తాగవద్దు అని ఓ 4 మినరల్ బాటిల్స్ సృష్టించడం చేత కాదా? చచ్చిపోయిన తర్వాత బతికించడం ఎందుకండి? ఈ పని చేసే కన్నా ఈ పని చేయడం తేలిక కదా. మనం ఎప్పుడు తేలిక ఆలోచిస్తాం. ఇందులో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చండి హైదరాబాద్. మిడిల్ బెర్త్ లో పడుకుంటే బాగుంటుందా, లోయర్ బెర్త్ లో పడుకుంటే బాగుంటుందా? మనకి ఎప్పుడు శరీర తాదాత్మ్యత, షార్ట్ కట్లు మనకు అలవాటు. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తాం. అలా ఆలోచించకపోతే ఈ లీల బాగా అర్థం కాదు కూడా. కాబట్టి మీకొచ్చే అనుమానం నేనే చెప్పేస్తుంటాను ప్రశ్నగా ముందు. కాబట్టి పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడబుడ 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 బుడగలు వస్తుంటాయి అందులోంచి. అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి నీళ్లు. ఆ నీటి మించి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి, ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని ఉంటుంది. దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటి నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. పొల్యూషన్ని ఈశ్వరుడు ఒప్పుకోలేదు. అప్పుడే చెప్పేశాడు ఈశ్వరుడు. పొల్యూషన్ గురించి ఇవాళ మనం మాట్లాడతాం. వాటర్ పొల్యూషన్ కి ఎంత పెద్ద శిక్ష వేశాడో పరమాత్మ మీరు కాళీయమర్దనంలో చూడాలి. కాబట్టి పాము అందులో పడుకుని ఆ నీటిని విషపూరితములు చేసినది. చేస్తే వెంటనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అన్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. పోతన గారి మాటలు నిజంగా ఆయన ఘంటం ఇలా 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 వెళ్ళిపోతుంటుంది, కానీ ఆయన ఇక్కడ చూస్తుంటే ఆ ఘంటం వెళ్ళిపోయింది. అలాగా ఇక్కడ చూస్తున్నారు, ఘంటం నడిచిపోయింది అంతే. అందుకే ఆయన మాటలతోండి కటిచేలంబు బిగించి, ఆ కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, పింఛమున చక్కంకొప్పు బంధించి, అప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టాడు. ఆ పింఛం నెమలీక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి. దూకేవాళ్ళు ఒక గమ్మత్తైన పని చేస్తారు. గభాలను దూకేరు, ఢామ్మని ఆత్మహత్య చేసుకునే వాళ్ళగా. ఒక్కసారి ఇలా ముందుకి వెనక్కి ఒక్కసారి ఊగి ఇలా భుజాలు అవి కొట్టుకుని ఒక్కసారి ఎంత లోతుంటుంది, ఎంతవరకు పెడతాం మానసికంగా ఊహ చేస్తారు. దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి, ఆ పాదాలు 2 పెట్టి ఇలా ఇలా ఒక్కసారి అలా ఒకసారి ఊగేట గీలించి తత్కుటశాకాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుబగుబద్వానం అనూనంబుగన్. అక్కడే ఉంది ఒక కడిమి చెట్టు. కడిమి చెట్టు అమ్మవారికి మహాప్రీతి. కడిమి చెట్టుకి ఆకాశంలో మేఘం వస్తే పూలు పూస్తుంది. దానికి ఎంత ఇష్టమో లోకం శుభంగా ఉండాలని. అంటే ఈశ్వరుడు ఇవాళ లోకానికి శుభం చేస్తున్నాడు. కడిమి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైపోయింది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదనుకుందిట. ఎందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి. నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుగుకి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. ఆ
ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకేరట నీళ్లలోకి. గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్. ఈయన నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లలోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికున్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేల్తూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పారు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్నారు. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. కాబట్టి అలా ఆర్తి ఉన్నదా లేదా చూస్తున్నాడు. అంటే ఇక్కడ పోతన గారండి భక్తి అంటే ఏమిటో నిర్వచనం చేశారు. ఎంత గొప్ప మాట అంటారో చూడండి. ఆ గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఎదురు వచ్చిన జాల ఎదురుగా చనుదెంతువు, ఎదురు వచ్చిన నీడేల రావు, చూచిన కృపతోడ చూచుచుందువు నీవు, చూచిన కను విప్పి చూడవేల, డాసిన నరలేక డాయంగ ఒత్తువు, డాసిన నీటికి డాయ విచట, చీరిన ఓయని చెలరేగి పలుకు దివిదియేమి ఇది ఏమి సీరిన నిరుగకుంట, తలపు సేయునంత తలపోయుచుందువు, తలపు సేయనేడు తలపవకట, అనుచు భక్తి వివశలాడికైవడి వ్రేతలెల్ల నాడి వివశలైరి. వాళ్ళు భక్తికి ఒక నిర్వచనం చెప్తున్నారు. కృష్ణ, మేమెప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడి. భగవంతుడి వేపుకి మీరు 1 అడుగు వేయడం నేర్చుకుంటే భగవంతుడు 100 అడుగులు మీ వేపుకి వేస్తాడు. ఈశ్వర ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. అనుచూ భక్తి వివశలాడి కైవడి. ఇక్కడుంది ఆ పద్యంలో ఉన్న కీలకం అంతా. భక్తి వలన భక్తి యొక్క స్వరూపమేమిటో ఆవిష్కరిస్తున్న వారై కృష్ణుడి గురించి అలమటించారు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి వాళ్ళు. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈ మాట సాధారణంగా ఎవరంటారండి? తండ్రి అనలేడు ఈ మాట, తల్లి అంటుంది. పిల్లాడికి 104 జ్వరం వచ్చిందనుకోండి, 10 రోజులు అయిపోయింది అనుకోండి, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గట్లేదు అనుకోండి. తగ్గకపోతే తండ్రి ఏమో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి అంటాడు, బెంగ పెట్టుకుంటాడు. తల్లి ఉత్తర క్షణం ఒక మాట అంటుంది, రే నాన్న నువ్వు చచ్చిపోతే అని నోటితో అందవు. నీకేదైనా అయితే నేను బ్రతికుండి ఎందుకురా ప్రయోజనం, నా ఆయుర్దాయం నాన్న నువ్వు పోసేసుకుని బ్రతకరా, నువ్వు లేకుండా నేను ఎందుకురా మానులా బ్రతకడం, నాకు అక్కర్లేదు.
నువ్వు తిరుగు, అనుభవించవలసిన వాడివి నువ్వు తిరుగుతుంటే నా ఆయుర్దాయం అపరిపూర్ణంగా మధ్యలో అయిపోయినా నాకు బాధ లేదంటుంది. అదే మాట గోపకాంతలు అంటున్నారు. పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగిన నీవుండిన మము రక్షింతువు నిన్నుండ్రక్షింప మేము నేరము తండ్రి. ఈశ్వరుణ్ణి ఇలాగే అన్నారు. వాళ్ళకి తెలియక్కర్లేదు ఈశ్వరుణ్ణని. అయ్యా ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూడులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ నిన్నెందుకు కరిచిందా పాము? మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పావు చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాడు. దూకేస్తుండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు, గోపాల బాలు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఊరుకో అని అడ్డుపెట్టిన వాళ్ళు లేడు. అలా అడ్డుపెట్టిన వాళ్ళు ఎవరో మీరు రేపు చూద్దరు కానీ ఇవాళ అలా అడ్డుపెట్టే వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు. నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది. ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి శోష ఎక్కడ తెలుస్తుందండి? శరీరమునకు వచ్చిన శోష తలకి తెలుస్తుంది. నీరసం ఇలా పడగలు వాల్చింది. చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దాడు ఆ పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయింది. పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. యమునా వీచి మృదంగ వద్యములు మోయం తీరగోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి భోగరంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాక్షము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ తోక పట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు. ఆ తొక్కిన పడగ కిందకెళ్ళేది. ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. బెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేమీ కొలను మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు వాటి కూతలు ఆయన పక్కన